భాష్యం అనుసరించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము కర్మయోగం గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనం పోయిన వారం 3వ అధ్యాయం 8వ శ్లోకం దగ్గర ఆగామన్నమాట. యాజ్ యూజువల్ విన్నపము ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక రోజుకి ఒక్క పాయింట్ మాత్రమే రాసుకోండి, ఒకటి లేదా రెండు రాసుకోండి ముఖ్యమైన పాయింట్ అనేది. తర్వాత అది నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు మీకు అర్థమైంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను, ఆ ఫీడ్బ్యాక్ వల్ల నాకు కూడా ఉపయోగం ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొంచెం నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో తృతీయాధ్యాయం మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనం పోయిన వారం 8వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. అంటే అయితే మిథ్యాచారి గురించి చెప్పుకున్నాం పోయినసారి. కర్మ సన్యాసం చేసినా లోపల ఇంద్రియ భోగిగా ఉంటాడు ఎవరు మిథ్యాచారి. దానికన్నా కూడా విష్ణు ప్రీతికి కర్మాచరణ చేస్తూ బంధ విముక్తి ఏదైతే ఉన్నదో అది చాలా ఉత్తమమైనటువంటిది అనే విషయాన్ని మనము 8-9 శ్లోకాలలో చెప్పుకుంటాం. తర్వాత 10 నుంచి 16 శ్లోకాల దాకా కర్మకాండకి కర్మయోగానికి ఈ రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ చెప్పేటువంటి విషయం వస్తుంది మనకి. 10-11 శ్లోకాల్లో యజ్ఞాచరణ ద్వారా ఆనందాన్ని పొందటం, మానవులు దేవతల మధ్య సహకారం ఎలా ఉండాలనే విషయాన్ని ఆ 2 శ్లోకాల్లో చెప్తే, 12-13 శ్లోకాల్లో యజ్ఞమునకు నివేదించని ఆహారం దొంగతనంతో సమానం. అంటే భగవత్ ప్రీతికై నివేదించని ఆహారము దొంగతనంతో సమానంగా ప్రస్తావిస్తారు భగవానుడు. తర్వాత 14-15-16 శ్లోకాల్లో యజ్ఞం అంటే త్యాగము లేని జీవితం పాపంతో కూడినటువంటిది. ఎవరైనా సరే మనము త్యాగం చేయకుండా చేసేటువంటి జీవితం ఏదైతే ఉందో అది పాపంతో సమానమైందని చెప్పుకుంటాం. సో పోయిన వారం మనం ఈ శ్లోకం చెప్పుకున్నాం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ కర్మణ శరీరాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ. నీ విద్యుక్త ధర్మము నీవు నిర్వర్తింపవు, ఏలైనా అది అకర్మ కన్నను ఉత్తమమైనది. ఏమి చేయకుండా ఉండేదానికన్నా కూడా ఉత్తమమైనది ఇది నీకు ఇవ్వబడినటువంటి విద్యుక్త ధర్మం. కర్మ చేయకుండా ఎవరు కూడా దేహ పోషణ సైతము చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని భగవానుడు మనకి 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇవాళ 9వ శ్లోకంలోకి వెళ్దాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరా. హరే కృష్ణ. మత చౌతర శ్లోకం. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. శీల ప్రభుపాద భాష్యం కూడా చదివిదా ప్రభుజీ? అనువాదం ఒకటే మాత్రం భాష్యం. అదే అనువాదం. విష్ణు కొరకే యజ్ఞ రూపమున కర్మను అనరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతి పుత్ర, నీవు విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావించు. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము చేసే కర్మ ఎలా ఉండాలంటే విష్ణువు కొరకే యజ్ఞ రూపంలో కర్మ చేయమన్నారు భగవానుడు. భగవంతునికి కొరకు, భగవంతుని కోసం మాత్రమే యజ్ఞ రూపంగా కర్మ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ భౌతిక జగత్తులో ఆ కర్మ, ఏ కర్మ అయితే మనం భగవంతుని లక్ష్యం కాకుండా చేస్తామో, అంటే భగవంతుడు దాని యొక్క అంతిమ లక్ష్యం, మనం ఏ కర్మ చేసినా కూడా దాని యొక్క చివరిగా అది భగవంతుడికి చేరుతుంది అనేటువంటి సంకల్పం లేకుండా, భగవంతుని కోసం అనేటువంటి సంకల్పం లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది బంధకారం, మరింత బంధం కలిగిస్తుంది. ఎట్లా అంటే అది భగవంతుడి ప్రీతి కోసం చేసే కర్మ కాకపోతే అది ఇంకెవరి కోసం, మన ప్రీతి కోసం చేస్తాం అన్నమాట. మన ప్రీతి కోసం చేసినంత కాలం అది మళ్ళా మనల్ని ఈ భౌతిక లోకంతో కట్టేస్తూ ఉంటుంది, ఇంకో ముడేస్తుంది. ఒక్కొక్క ముడి పడుతూనే ఉంటుంది. అలా ముళ్ళు ఎన్ని ముళ్ళు పడతాయో మనకు తెలియదు. మన ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి, మన భౌతిక సుఖం కోసం చేసేటువంటివి, భగవత్ ప్రీతి కోసం కాకుండా చేసేవన్నీ కూడా మనకి ఒక్కొక్క ముడి పడుతూనే ఉంటుంది అనమాట. ఈ యొక్క జన్మలన్నీ పడుతూనే ఉంటాయి. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మాలను అతని ప్రీత్యర్థమే కావింపము. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరి ప్రీతి కోసం చేయాలి? అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ భగవానుడు, నువ్వు ఏదైతే కర్మ చేయాలనుకుంటున్నావో, యుద్ధం చేయాలో అది నీ కోసం కాదు, భగవంతుని ప్రీతి కోసం చెయ్యి, భగవత్ ప్రీత్యర్థం చెయ్యి. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుని ప్రీతికై నువ్వు కర్మాచరణ చేస్తావో
ఆ విధంగా నీవు బంధం నుంచి సదా ముక్తుడివై ఉంటావు. మనం చేసే కర్మ ఏదైనా కావచ్చు, అది అందులో దాని యొక్క అంతిమ లక్ష్యం భగవానుడైతే బంధం ఉండదు, భగవానుడు కాకపోతే బంధం ఉంటుంది. బంధం ఉంటే ఏంటంటే మళ్ళీ ఈ మరో జన్మ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా కావచ్చు, ఏ కర్మఫలమైనా అనుభవించడానికి మళ్ళా భౌతిక జగత్తులో పుట్టవలసిందే. అయితే ఎప్పుడైతే అది భగవంతుని ప్రీత్యర్థం చేస్తూ ఉంటామో, అంటే మనం పోయిన వారం కూడా చెప్పుకున్న మన ఆలోచన ఏదైతే ఉన్నదో దాని యొక్క అంతిమ లక్ష్యం చిట్ట చివరిగా మనం ఏం కోరుకుంటున్నాం భగవంతుని, ఆ కోరిక ద్వారా మనం ఏమి పొందాలనుకుంటున్నాం, ఇది ఆ కోరిక ఉండటం తప్పులేదు. ఆ కోరిక ద్వారా ఏం పొందాలనుకుంటున్నా దగ్గర క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. కేవలం మా అబ్బాయికి ఆరోగ్యం బాగుపడితే చాలు, మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడితే చాలు, మా అమ్మకి ఆరోగ్యం బాగుపడితే చాలు అనేటువంటి సంకల్పంతో ఆగిపోతున్నామా? ఆగిపోయిన తర్వాత ఏంటి, దాని అంతిమ ఫలం ఏంటి అంటే, ఏదైతే నేను కోరుకుంటున్నానో తద్వారా నేను మరింత సమయాన్ని భగవత్ సేవకు వినియోగించేటువంటి అవకాశం ఉన్నది. ఎటువంటి భౌతికమైనటువంటి కల్మషం లేకుండా, ఆలోచన లేకుండా, ఏదైతే నన్ను నీ ప్రీతి కొరకు నేను కర్మాచరణ, నీ యొక్క శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మనివేదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానో, ఆ ప్రయత్నంలో నాకు ఈ భౌతికమైనటువంటి ఇబ్బందులు కంటకంగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వీటిని తొలగించిన నీ సేవలో మరింత ఉండేట్టు చేయవయ్యా అని కోరుకోవాలన్నమాట. అయితే ఏంటంటే అవి తొలగించగానే అమ్మాయి తొలగిపోయినాయి అట్లా కోరుకున్నాక అది అయిపోయిందని ఉద్దేశం కాదు. కోరుకున్నది కూడా ఏంటంటే ఏదైతే భగవానుడు నీకు ఆ ఇబ్బందిని తొలగించాడో, ఆ తొలగించిన సమయాన్ని మరింత ఎక్కువగా భగవంతుని సేవకు వినియోగించేటువంటి లక్ష్యం ప్రయత్నం చేయాలన్నమాట. ఈ విధంగా అయితే దారిలో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో వచ్చేటువంటి, అంటే ఇప్పుడు రోజుల్లో నడక మార్గం లేదు కానీ పాత రోజుల్లో నడిచేటప్పుడు ఏంటంటే దారిలో నడక చెప్పులు లేకుండా కూడా నడిచే రోజుల్లో ఏంటంటే దారిలో అనేకమైనటువంటి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ తొలగించుకుంటూ ముందుకు సాగిపోతుంటారు అనమాట. అటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది అని భగవానుడు ఇక్కడ అర్జునునికి నేరుగా చెప్తున్నాడు. నువ్వు యుద్ధం చేయి, నీకోసం చేయమాక. నీ యుద్ధం చేయడం వల్ల నీకేదో కష్టం వస్తుంది, పాపభీతి వస్తుంది, సుఖం వస్తుంది, సుఖం రాకపోదు, ఇవన్నీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ నీ గురించి కాదు. నువ్వు ఏదైతే చేస్తున్నావు అది భగవంతుడి గురించి, నా గురించి చేస్తున్నావు అనేటువంటి స్పృహలో నువ్వు, నేను కేవలం భగవంతుడు చెప్పటం వల్ల చేస్తున్నాను, భగవంతుడి ప్రీతికై చేస్తున్నాను, ఇది చేయడం వల్ల భగవంతుడు ప్రీతి చెందుతాడు, ఆయన తృప్తి చెందుతాడు అనేటువంటి సంకల్పంలో చేయమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఏ యజ్ఞం చేసినా దాని చివరిలో మళ్ళా నాకే చెందుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. భగవంతుని చెందుతాయన్న విషయము మనకు 5వ అధ్యాయంలో కూడా వస్తుంది అనమాట. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతే. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు, తపస్సులకు చరమ భోక్తగను, సకల లోకములకు, దేవతలకు ప్రభుగను, సకల జీవులకు లాభమును గూర్చివానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందుతాడు అనేటువంటి విషయం. అంటే ఆ యొక్క చరమ భోక్త అన్నిటికీ కూడా ఏ యజ్ఞమైనా కూడా కరోషి యస్నాసి యజ్జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం అంటారు కదా భగవానుడు. ఏమి చేసినా కూడా అది భగవంతుని ప్రీతి కోసం చేయాలి. సాధారణంగా ఏంటంటే దేహ పోషణ కోసం కనీసం ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సి ఉంటుంది. అది ఆ ప్రయోజనం కొరకు వర్ణాశ్రమం యొక్క విద్యుక్త ధర్మాలు చెప్పబడ్డాయి. అంటే నీ యొక్క ధర్మాలు నువ్వు ఎలా అంటే దేహ పోషణ కోసం కర్మ ఆచరించవలసిందే, కానీ ఆ దేహ పోషణ కూడా ఎందుకు చేయాలి అనేటువంటి దగ్గర అక్కడ వస్తున్నమాట క్వశ్చన్ మార్కు. ఆ ప్రయోజనం కొరకే వర్ణాశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. ఏ వర్ణములో ఉన్నప్పటికీ, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ ఆ చేసేటువంటి కర్మ విధానం యొక్క అంతిమ లక్ష్యము ఏమిటంటే భగవంతుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి సదా అనేక సందర్భాల్లో ఈ శ్లోకాలు, ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో కూడా భగవాన్ మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. యజ్ఞం అంటే ఏంటంటే భగవానుడే, సాక్షాత్ విష్ణుమూర్తే. అంతేకాదు యాగ కర్మల్ని కూడా యజ్ఞం చేయని చెప్పబడుతుంది. యాగ కర్మలన్నీ కూడా విష్ణు ప్రీత్యర్థమని నిర్ణయించబడ్డాయి వేదాల ద్వారా. యజ్ఞోవై విష్ణు, యజ్ఞమే విష్ణువు అనేటువంటి విషయాన్ని వేదములు స్పష్టం చేస్తున్నాయి అన్నమాట. యజ్ఞమే విష్ణు అంటే ఏమి చేసినా కూడా యజ్ఞమునకు వాడేటువంటి వస్తువుల దగ్గర నుంచి, యజ్ఞం చేసేటువంటి ప్రక్రియ దగ్గర నుంచి, యజ్ఞము తర్వాత ఫలములు ఇవన్నీ కూడా విష్ణు స్వరూపములే
అనేటువంటి విషయాన్ని, అందుకనే యజ్ఞంలో సహజంగా ఏంటంటే రావి సమిధలు వాడతారనమాట. మనకి తెలిసిన విషయం, రావి భగవంతుని విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపం అనేటువంటిది, రావి చెట్టు ప్రతిరూపం అంటారు. అట్లా అందులో వాడే సమిధల దగ్గర నుంచి, గోవుల దగ్గర నుంచి తీసుకునే నెయ్యి నుంచి, గోమయం నుంచి, ప్రతిదీ వస్తువులు ఏవైతే యజ్ఞంలో వాడతామో ఈ వస్తువులన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి ఉంటాయి. యజ్ఞ ప్రక్రియ భగవత్ సంబంధమై ఉంటుంది. యజ్ఞం చేసేటువంటి విధానము, యజ్ఞంలో చివర యజ్ఞ ఫలాన్ని కూడా భగవంతుడికి, అంటే వాస్తవంగా యజ్ఞ అనే పదం అంటే వేరే వేరే కాదు, విష్ణువుని యజ్ఞ అని సంబోధించవచ్చు అనమాట. అందుకని మనుషుడు ఏం చేయాలంటే తనకు విధించిన యజ్ఞాలను ఆచరించినా లేదా భగవానుని విష్ణువుని నేరుగా ఆరాధించినా ఒకటే ప్రయోజనం ఉంటుంది. ఏవైతే వేదములలో చెప్పబడిన ప్రక్రియ, ఏవైతే వస్తువులను ఉపయోగించి వేదములలో చెప్పిన విధానాన్ని అనుసరించి ఎవరైతే యజ్ఞం చేస్తారో అదే విధంగా నేరుగా భగవంతుని కూడా ప్రత్యక్షంగా ఆరాధించినా కూడా ప్రయోజనం ఒకటే, రెండిట్లో తేడా ఏమీ లేదు. అందుకనే ఈ శ్లోకాన్ని అనుసరించి కృష్ణ భక్తి రసభావన అంటే కృష్ణ చైతన్యాన్ని మనలో మేల్కొల్పేది ఏదైతే ఉన్నదో అది యజ్ఞ నిర్వహణతో సమానమైనటువంటిది అని శిలా ప్రభుపాద భాషలో చెప్పారన్నమాట. వర్ణాశ్రమ పద్ధతి కూడా సైతం విష్ణు ప్రీతిని లక్ష్యంగా చెప్తుంది. విష్ణు పురాణంలో చెప్పబడిందని శిలా ప్రభుపాద భాషలో మనకు వివరిస్తారు. విష్ణు పురాణం 3:8 వర్ణాశ్రమాచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణు ఆరాధ్యతే. అందుకని వర్ణాశ్రమ పద్ధతి యొక్క అంతిమ లక్ష్యము కూడా అది విష్ణు ప్రీత్యర్థమే, భగవత్ ప్రీత్యర్థమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవత్ ప్రీతి కోసం చేయాలి. కానీ భగవత్ ప్రీతి కాకుండా మన ప్రీతికి అయితే ఎప్పుడైతే మనం చేస్తున్నామో అది శుభకర్మలు కానీ అశుభకర్మలు కానీ ఏవైనా కావచ్చు, అవి మన ఈ లోకంలో మరింత కట్టిపడేస్తూ ఉంటాయి అనమాట. అదే ఇంగ్లీష్ లో సామెత లాస్ట్ నెయిల్ ఆన్ ది క్యాఫిన్ అని, నెయిల్స్ కొడుతున్న దీని పెట్టె మీద మేకులు కొడుతున్నది కొద్దీ ఏవైతే మనం కర్మఫలం మన ప్రీతికే మనం చేస్తూ ఉంటామో ఆ కర్మఫలాలన్నీ ఒకదాని మీద ఒకటిగా మన మీద ముడి పడుతుంటాయి. ఎన్ని ముళ్ళు పడతాయో మనకు తెలియదు, అంటే ఎన్ని జన్మలు ఎత్తుతామో మనకు తెలియదు ఆ ముళ్ళనన్నిటినీ కూడా విడించుకోవడానికి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ భక్తి భావనలో ఉండి కృష్ణుని ప్రీత్యర్థమే కర్మను ఆచరించాలని శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నాను అనమాట. ఎప్పుడైతే సర్వకర్మలు మనం చేసేటువంటి ప్రతి కర్మ, అది ఆలోచన కూడా కావచ్చు, మాట కావచ్చు, శ్రవణం కావచ్చు, ఏదైనా సరే, ఏ కర్మ అయినా సరే, ఇంద్రియములు చేసే ఏ కర్మ అయినా సరే అది భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్నానటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఆ వైపుగా దాన్ని అనుభూతి చెందుతూ చేయవలసి ఉంటుంది. కేవలం మనసులో అనుకొని అంటే సరిపోదన్నమాట. కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మన, మనసా వాచా కర్మణ, ఎప్పుడు కూడా మనసులో ఉన్నది, వాక్కులో ఉన్నది, చేసే కర్మ ఒకటే రకమైనటువంటి అనుభూతి ఉండాలా, భగవద్ అనుభూతి ఉండాలా. అప్పుడు మాత్రమే దానికి సంపూర్ణ ఫలం చేకూరుతుంది. తద్వారా భగవంతుని ప్రీత్యర్థం అవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతు ప్రీతి కోసం చేశామో అప్పుడు మనం ఈ భౌతిక జగత్తు యొక్క బంధాల నుంచి మనం విడిపడుతుంది. లేకపోతే పాపకర్మ చేస్తే పాపకర్మ ఫలాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేస్తే పుణ్యకర్మ ఫలం అనుభవించడానికి తప్పనిసరిగా మనము మరలా పుట్టుతూ ఉండవలసిందే. మనందరం ఇక్కడ చేరున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరం గత జన్మలో పుణ్యకర్మలు చేసి ఉండటం వలన ఈ జన్మలో భగవత్ సంబంధమైనటువంటి విషయాలను నిరంతరం అంటే కనీసము రోజుకు 1 గంట అయినా సరే అందరం వినేటువంటి సంకల్పంతో వినేటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో కొద్దో గొప్ప ఒక విషయం కానీ, ఒక ముక్క కానీ, ఒక పాయింట్ కానీ, ఒకసారి నామస్మరణ కానీ ఏదో ఒకటి రోజులో కొంత చేయగలుగుతున్నాం అంటే దీనికి పూర్తిగా పూర్వజన్మ కర్మ ఫలమే కారణము. పూర్వజన్మలో చేసుకున్నటువంటి భగవత్ సంబంధమైనటువంటి ప్రీతికరమైనటువంటి కర్మలు చేయటం వల్లే ఈ జన్మలో కూడా భగవత్తుకు సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి యజ్ఞాచరణ, అది శ్రవణ యజ్ఞం కావచ్చు, కీర్తన యజ్ఞం కావచ్చు, స్మరణ యజ్ఞం కావచ్చు, ఏ యజ్ఞమైనా సరే అది చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇట్లా చేయాల్సి వచ్చినప్పుడు, అంటే భగవత్ సంబంధమైనటువంటి కర్మ చేయాలంటే ఎలా చేయాలంటే ఎలా చేయాలనేదాన్ని కొంత నైపుణ్యం అవసరం ఉంటుంది తప్పనిసరిగా. అందుకని ఏంటంటే దానికోసం ఏంటంటే ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళని మనం సంప్రదించవలసి ఉంటుంది అనమాట.
అందుకని శ్రీకృష్ణ భక్తుని లేదా భగవానుని అంటే అర్జునునిలాగా నేరుగా భగవంతుని దగ్గర నుంచి వినేటువంటి కర్మ కానీ, లేకపోతే మనకు అటువంటి వెసులుబాటు లేదు కాబట్టి భగవద్భక్తుల యొక్క ప్రత్యక్ష బోధనలను అనుసరించి ప్రతివారు కొంత నైపుణ్యంతో మనం ఆచరించవలసి ఉంటుంది. ఏంటది? యజ్ఞ కర్మాచరణ. ఏమి కర్మాచరణ? భగవంతుని ప్రీతికై చేసేటువంటి కర్మాచరణ. ఏది కూడా ఇంద్రియ ప్రీతికై నిర్వహించరాదు. ప్రతిదీ కూడా భగవంతుని ప్రీతికి మాత్రమే, శ్రీకృష్ణ భగవాన్ని ప్రీత్యర్థమే నిర్వహించాలి. ఇటువంటి సాధన అంటే ఇటువంటి భక్తుల సాధనలో, మనకన్నా ముందున్నటువంటి భక్తుల సాధనలో, వారు నడిచిన మార్గంలో వారిని అనుసరిస్తూ వారి యొక్క గైడెన్స్ లో, వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం కూడా ఎప్పుడైతే మన కర్మాచరణని భగవంతుని ప్రీతిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, క్రమంగా మనము ముందుకు వెళ్ళి భగవానుని ప్రేమయుత సేవా స్థాయికి వెదికేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ స్థితికి చేరామో తద్వారా మనము భగవంతుని చేరేటువంటి అవకాశం తప్పనిసరిగా లభిస్తుంది. భగవద్ధామాన్ని చేరగలిగేటువంటి అవకాశం లభిస్తుంది అని శిలా ప్రభుపాద తమ భాష్యంలో మనకు ఒక రకమైనటువంటి భరోసా ఇస్తున్నారు అనమాట. ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు మనందరికీ కూడా. సో ఆ విధంగా మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుక్. సహజ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుక్. హరికృష్ణ తెచ్చదు. హరే కృష్ణ ప్రభుజీ. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వా మేషవోస్తిష్ట కామధుక్. భాష భావం. శ్రీల ప్రభుపాదికి. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతలను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు, ఏలయనా వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభు అయిన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు, ఏలైనా వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించను. భగవానుడు ఈ సృష్టిని ఆరంభించేటప్పుడు ఏం చేశాడంటే, జీవులన్నిటికీ అవసరమైనటువంటివి విష్ణు ప్రీత్యర్థమైనటువంటి మానవులకు మరియు దేవతలకు విష్ణు ప్రీత్యర్థం చేసేటువంటి యజ్ఞాలు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా సృష్టించి, ఆయన ఇటువంటి యజ్ఞములు చేయటం ద్వారా మీరందరూ సౌఖ్యవంతులు కండి. ఎందుకంటే ఇటువంటి యజ్ఞముల ఆచరణ వల్ల మీ సుఖజీవనము, తదనంతరము మీరు ముక్తికి కావలసిన సర్వము యజ్ఞాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని భగవానుడు ఈ శ్లోకంలో మనకు చెప్పాడు అనమాట. యజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం, సర్వ జీవులను, యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటంటే అంతిమ లక్ష్యం. యజ్ఞం అంటే కర్మాచరణ. ఎటువంటి కర్మాచరణ అయిన దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సర్వజీవులు భగవద్ధామానికి తిరిగి చేరటానికి ఇవ్వబడిన ఒక చక్కటి అవకాశం. యజ్ఞ నిర్వహణ, యజ్ఞాచరణ అనేటువంటిది ఏదైతుందో, ఎప్పుడైతే మనం భగవంతుని దేవదేవుడైన శ్రీకృష్ణుతో మనకు గల ప్రత్యక్ష సంబంధాన్ని మరచిపోయి భౌతిక భావన చేత కప్పుబడి ఉంటాము కాబట్టి వాటి నుంచి బయటపడి మళ్ళా మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని మనము దర్శించి తద్వారా భగవంతుని చేరే మార్గం ఎలా చేరాలి అనేది మనకు తెలియజెప్పేదే ఈ యజ్ఞాచరణ. మరి ఈ యజ్ఞాచరణ ఎలా చేయాలని తెలిపేదే వేదములు. వేదములను భగవానుడే సృష్టించాడు. వేదముల ద్వారా చెప్పబడిన యజ్ఞాచరణ ఎలా చేయాలో మనకి భగవానుడే చెప్పాడు. యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యం ఎవరో భగవానుడే చెప్పాడు అనమాట. సో అందుకనే వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని భగవద్గీత కూడా మనకు తెలుస్తుంది. అంటే వేదముల చేత, వేదముల ద్వారా వేదాంతము, వేదముల అంతమును ఎవరిని తెలుసుకోవాలంటే నన్ను తెలుసుకోవాలనే విషయాన్ని భగవాను మనకు భగవద్గీతలో చెప్తాను అనమాట. తనని గురించి తెలుసుకోవటమే వేదముల యొక్క, కృష్ణ భగవాను గురించి తెలుసుకోవటమే వేదముల యొక్క ఉద్దేశమని భగవాను చాలా స్పష్టంగా తెలిసారనమాట.
పతిన్ విశ్వాస్మేత్ స్వరం అంటే భగవానుడు జీవులకు ప్రభు అయిన దేవదేవుడు అయినటువంటి విష్ణువు. అన్ని జీవులకు కూడా ప్రభు ఎవరంటే పతిం, విశ్వాత్మకం అంటే విశ్వం అంతటికి కూడా పతి భర్త ఎవరంటే భగవానుడే. లక్ష్యము గమ్యము సేవించుకోవలసింది ఎవరంటే భగవానుడిని అనే విషయము ఆ పదం మనకు తెలియజేస్తుందన్నమాట. ఇది వేదముల ద్వారా చెప్పబడినటువంటి పదం. శ్రీమద్ భాగవతం యొక్క 2వ స్కందం 4వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా మీరు 2వ స్కందం చదువుకున్నప్పుడు మీరు అందరూ విని ఉన్నప్పుడు తెలుసుకొని ఉంటారు. శ్రీపతి యజ్ఞపతి ప్రజాపతిర్ దియాంపతి లోకపతిర్ ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవన్ సతాం పతి. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకు, సమస్త లోకములకు, సమస్త సౌందర్యములకు పతి ఉన్నాడు. సర్వులకు అతడే రక్షకుడు, సేవింపదగినవాడు. పతి అంటే ఏంటంటే సేవింపదగినవాడు, ఆశ్రయించదగినవాడు, రక్షించువాడు. అన్ని పదాలకి అర్థం కూడా పతి అయినటువంటిది వస్తుందన్నమాట. అందుకనే ఆయనే రక్షకుడు అనమాట. ఆయనే రక్షకుడు, ఆయనే సేవించదగిన వాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించిన ఎప్పుడైతే చేస్తామో, ఆయన ప్రీతిగా కర్మాచరణ ఎప్పుడైతే చేస్తామో, విష్ణు ప్రీతిగా ఏ విధంగా యజ్ఞం నిర్వహించాలో చేస్తామో, ఈ భౌతిక జగత్తులో ఎలా చేయాలి అనేటువంటివన్నీ కూడా వేదముల ద్వారా మనకు తెలియజేయబడిందని శిలా ప్రభుపాద చెప్తున్నారు మన తమ భాషల్లో. తద్వారా ఈ జగత్తు, ఎందుకంటే వేదముల ద్వారా ఎందుకు చెప్పండి అంటే, ఈ జగత్తు ఉన్నంత వరకు కూడా ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా జీవించి దేహత్యాగం చేసిన తర్వాత చిట్ట చివరిగా భగవద్ధామం ఎలా చేరవచ్చు. వేదేశ్య సర్వం అహమేవ వేద్యో అని భగవానుడు ఏ విధంగా అయితే చెప్పున్నాడో, ఆ విధంగా వేదములు చెప్పబడినటువంటి యజ్ఞ నిర్వహణ ద్వారా అంతిమంగా మన శరీరాన్ని వదిలినంతరం కూడా ఎక్కడికి చేరవచ్చు, ఎలా చేరవచ్చు అంటే యజ్ఞ నిర్వహణ ద్వారా చేరవచ్చు అనేటువంటి విషయాన్ని భగవానుడు వేదముల ద్వారా మనకు తెలియచేశాడు. ఇంకా వేదములను అనుసరించి మనము యజ్ఞ నిర్వహణ చేయవలసి ఉంటుంది. యజ్ఞ నిర్వహణ ద్వారా బద్ధజీవులు క్రమంగా కృష్ణ చైతన్యవంతులు ఎప్పుడైతే యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉంటారో, యజ్ఞం అంటే ఏంటి? విష్ణువు. యజ్ఞం అంటే ఏంటి? చేసేటువంటి విధానము. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుని యొక్క యజ్ఞంలో వాడేటువంటి కర్మాచరణ ఏదైనా సరే. అంటే మార్గము భగవానుడే, లక్ష్యము భగవానుడే, దానికి కావలసినటువంటి ప్రయత్నము భగవానుడే, దానికి కావలసినటువంటి సంకల్పము భగవానుడే. అంటే మనం ఏం చేయాలనుకున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా, చేసింది ఏం సాధించాలనుకున్నా కూడా, వీటన్నిటికీ మధ్యలో కూడా మొత్తం భగవానుడే స్థితమై ఉండాలనే ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. అందుకనే కలియుగంలో మనుషుల యొక్క ఉన్నతి కోసము, వాడి బద్ధ జీవనం నుంచి బయటపడి ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం కోసము వేదములు చెప్పబడ్డాయి. వేదముల ద్వారా వేదములలో ఎలా యజ్ఞ నిర్వహణ చేయొచ్చు అనే విధానం చెప్పబడింది. అయితే ఏంటంటే కలియుగంలో వేదములు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఉపదేశిస్తున్నాయని శిలా ప్రభుపాద భాష్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత అని చెప్తున్నారు కదా. మనకు అనేక సందర్భాల్లో విన్నాం మనం అనమాట. సో కలియుగంలో హరినామ సంకీర్తనకి మించినటువంటి యజ్ఞం మరొకటి లేదు. సంకీర్తన యజ్ఞము అంటే ఇది నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం వంటి నవవిధ భక్తి మార్గాలు అన్ని కూడా యజ్ఞములే. ఎందుకంటే వాటి యొక్క అంతిమ లక్ష్యము భగవానుడే, అది చేసేటువంటి విధానము భగవానుడే, దానిలో ఉన్నటువంటి వాడేటువంటి వనరులన్నీ కూడా అంటే హరినామమే కదా. హరినామాన్నే వాడుతున్నాం. నామము భగవంతుని రూపము, సాక్షాత్తు భగవంతుని రూపంతో నామం అనమాట. ఆ నామాన్ని వాడుతున్నాం, అది నిరంతరం వాడుతున్నాము, అన్ని కాలాల్లో వాడుతున్నాం. కాలము భగవానుడే, ఆ వాడేటువంటి నామము భగవానుడే, దాని తర్వాత మనం చేరవలసినటువంటి గమ్యము భగవానుడే. సో ఇది యజ్ఞము యొక్క సంపూర్ణ స్థితి అనమాట. అంటే వాడేటువంటి వస్తువు కానీ, వాడేటువంటి విధానము కానీ, చేసే విధానము కానీ, చేసే విధానం యొక్క అంతిమ లక్ష్యము కానీ ఏవైతే అన్ని కూడా భగవంతునితో ముడిపడి ఉంటాయో, దానికన్నా ఉత్తమమైనటువంటి యజ్ఞము మరొకటి లేదు. అందులో ప్రత్యేకించి కలియుగంలో విశేషంగా అందరికీ అనమాట అందుబాటులో ఉండి అందరము ఆచరించదగినది, సులభంగా చేయగలిగినది సంకీర్తన యజ్ఞం అంటాం అనమాట. అందుకని హనుమాచార్యులు అంటారు, వెల సులభము ఫలమధికం అంటారు అనమాట. ఏమి వెల చాలా సులభం, ఏం అసలు ఖర్చే లేదు. హరినామస్మరణ చేయడానికి ఖర్చు ఏమన్నా అవుతుందా? ఏమీ కాదనమాట. కేవలం హరినామస్మరణ అనేటువంటి యజ్ఞము ద్వారా, హరినామస్మరణ అనేటువంటి శ్రవణం ద్వారా, హరినామస్మరణం అనేటువంటి కీర్తన ద్వారా,
ఎప్పుడైతే యజ్ఞ నిర్వహణ చేస్తున్నామో ఆ యొక్క యజ్ఞ నిర్వహణ యొక్క అంతిమ లక్ష్యము భగవానుడే కాబట్టి దాని మించినటువంటి ఉత్తమమైనటువంటి విధానం మరొకటి లేదు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఈ యుగ జనులు ప్రత్యేకించి మన ఎందుకంటే ఆయన వచ్చింది 600 సంవత్సరాల క్రితమే. 600 సంవత్సరాల తర్వాత నుంచి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన మనకి ఇచ్చినటువంటి మహాప్రసాదం ఏంటంటే సంకీర్తనా యజ్ఞం అన్నమాట. సంకీర్తనా యజ్ఞము కృష్ణరస భక్తి రస భావన రెండు ఒకదానితో ఒకటి చాలా చక్కగా వెళ్ళిపోతాయి. చెప్పుకున్నాం కదా, ఇప్పుడే చెప్పాను మీకు. అంటే యజ్ఞము చేయాలనుకునేటప్పుడు దానికి అవసరమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఆ యజ్ఞం చేసే విధానం ఏదైతే ఉందో, ఆ యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, ఇంగ్లీష్ లో మన వాళ్ళు ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అంటారు అనమాట. అంటే ఒక ప్రాసెస్ చేస్తుంటే దానికి ఇన్పుట్ ఒకటి ఉంటుంది, దానికి ఒక అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అన్నప్పుడు ఇన్పుట్ భగవన్నామమే, ప్రాసెస్ భగవన్నామమే, అవుట్పుట్ అంతిమ లక్ష్యము భగవానుడే. అంటే ఈ యొక్క మొత్తం ప్రక్రియ, సంకీర్తన ప్రక్రియ ఏదైతే ఉందో, యజ్ఞ ప్రక్రియ ఏదైతే ఉందో, ఇది పూర్తిగా 100% భగవత్ సంబంధమైన విషయము. ఏదైతే ఈ శ్లోకంలో చెప్పబడిందో అటువంటి శ్లోకానికి ఉత్తమమైనటువంటి ఉదాహరణ సంకీర్తన యజ్ఞము. అందులో కలికాలంలో అంతగమించినటువంటి మహాయజ్ఞము మరొకటి లేదు అని శిలా ప్రభుపాద స్పష్టంగా మనకి భాష్యంగా తెలియజేస్తున్నారు అనమాట. దీనికి ఉదాహరణగా శిలా ప్రభుపాద శ్రీమద్ భాగవతం 11వ స్కందం అనమాట. 11వ స్కందములోని 5వ అధ్యాయము 32వ శ్లోకంలో ఒకటి చెప్తున్నారు, ఒక శ్లోకాన్ని మనకు ప్రస్తావిస్తున్నారు. కృష్ణవర్ణం త్రిశాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. ఈ కలియుగమునందు మేధా సంపత్తి కలిగిన మనుజులు పార్షదులతో కూడి భగవానుని సంకీర్తన యజ్ఞముచే పూజింతురు. ఈ కలియుగమునందు మేధా సంపత్తి కలిగినటువంటి మనుషులు పార్షదులతో కూడి ఉండే భగవానుని సంకీర్తన యజ్ఞముచే పూజించరు. ఈ శ్లోకంలో చైతన్య మహాప్రభు తెలుపబడినాడు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి ఈ శ్లోకంలో చెప్పబడిందని శిలా ప్రభుపాద మా భాషలో చెప్తున్నారు అనమాట. అంటే సంకీర్తన యజ్ఞం కూడా ప్రత్యక్షంగా ప్రస్తావించబడింది. వేదములలో తెలిపిన ఇతర యజ్ఞం కన్నా కూడా కలియుగంలో సంకీర్తన యజ్ఞం సర్వ ప్రయోజనాలకు సులభమైనటువంటిది, మహనీయమైనటువంటిది అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. భగవద్గీత 9వ అధ్యాయం 14వ శ్లోకం కూడా మనకి కీర్తన యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించి సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారం అసుగుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు అనే విషయాన్ని భగవానుడు మనకి 9వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 11వ శ్లోకంలోకి వెళ్దాం మనం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయస్తువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. హరే కృష్ణ మాత, చదవండి మాత. హరే కృష్ణ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. శీల ప్రభుపాద. యజ్ఞములచే సంతృప్తి పొందిన దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలరు. కృష్ణ. సో యజ్ఞములచే సంతృప్తి చెందినటువంటి దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. ఇది ఎవరు చెప్తున్నాడో భగవానుడు మనకు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే యజ్ఞాచరణ చేస్తామో దేవతలు ప్రీతి చెందుతారో, ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారం సర్వులకు శ్రేయస్సము అనే, అటు దేవతలకు ఇటు మానవులకు కూడా శ్రేయస్కరమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నమాట. ప్రకృతి నిర్వహింపని ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో, మనం ఈ ప్రకృతి సంబంధం ఈ సృష్టి ఏదైతే ఉన్నదో, ఈ విశ్వములో ఉన్నటువంటి అనేక అంగములకు వ్యవహారములను నిర్వహించటాని కోసమని నియమింపబడినటువంటి వాళ్ళే దేవతలు అన్నమాట. విశేషంగా ఏంటంటే జీవుల యొక్క దేహ పోషణకు అవసరమైన గాలి, వెలుతురు, నీరు, వనరులు ఇచ్చే కార్యము
దేవతలకు అప్పగించబడింది. వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రదేవుడు ఇట్లా దేవతలందరూ ఎందుకు నిలబడ్డారంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా మనకి అందించడం కోసం, ఎవరికి? జీవుల యొక్క దేహ పోషణ కోసం అన్నమాట. అంతేకాదు శిలా ప్రభుపాద చెప్తున్నారు, ఈ దేవతలందరూ మళ్ళా ఏదో వేరే అనుకున్నారు. దేవతలందరూ కూడా భగవంతుని యొక్క శరీరంలోని అంగములు మాత్రమే. వాళ్ళందరూ కూడా భగవంతుల్లోని అంతర్భాగం మాత్రమే. దేవతల తృప్తి అసంతృప్తి మానవులు చేసే యజ్ఞ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం యజ్ఞ నిర్వహణ చేస్తామో ఆ యజ్ఞ నిర్వహణ దీని మీద ఆధారపడి ఉంటుంది. దేవతల యొక్క తృప్తి అసంతృప్తి మనం చేసేటువంటి యజ్ఞ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి దేవతల ప్రీతి కోసం చేసినప్పటికీ వాస్తవానికి అన్ని యజ్ఞముల ముఖ్య భోక్త విష్ణువే అనే విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే తాత్కాలికంగా ఆ దేవతలని మనం ఏంటంటే ఆ యొక్క యజ్ఞ నిర్వహణలో వారిని భాగస్వామ్యం చేసినప్పటికీ కూడా వారు కూడా చివరికి ఆ యొక్క భోక్త ఎవరైతే అది కూడా వారి యొక్క యజ్ఞాచరణలో భాగమే. అంటే దేవతలు ఏంటంటే మానవులు చేసేటువంటి యజ్ఞ ఫలాన్ని స్వీకరించి భగవంతుడికి చేరవలసినటువంటి అవసరము వాళ్ళకి ఇవ్వబడింది అనమాట. ఆ యొక్క బాధ్యత దేవతలకు ఇవ్వబడింది. అందుకోసమని దేవతలు కూడా అది వాళ్ళ యజ్ఞ నిర్వహణ అవుతుంది అనమాట. ఆ విధంగా దేవతలు మానవులు ఒకళ్ళకొకడు పరస్పరం సహకారం చేసుకుంటే తద్వారా విష్ణు ప్రీత్యర్థం ఎప్పుడైతే కర్మాచరణ దేవతలు కానీ మానవులు కానీ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా దేవతలు కూడా తృప్తి చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవతలు తృప్తి చెందుతారో ఆటోమేటిక్ గా మనకి అవసరమైనటువంటి దేహ పోషణకు అవసరమైనటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు సమృద్ధిగా ఇస్తారు. తద్వారా మనము మరింత ఎక్కువగా భగవంతుని సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది అనమాట. అందుకనే మనము ఇందాక చెప్పుకున్నాం, సకల యజ్ఞాలకి శ్రీకృష్ణ భగవానుడే భోక్త అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి నచ్చది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. ఇక్కడ సర్వయజ్ఞముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యజ్ఞపతి ప్రీతి. యజ్ఞపతి ఎవరంటే ఇందాక చెప్పుకున్నాం మనం, భగవానుడు యజ్ఞపతి. యజ్ఞాలు యథావిధిగా నిర్వహిస్తుందంటే మానవుల అవసరాలను తీర్చేటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు. మనందరికీ తెలుసు అనమాట. మామూలు యజ్ఞం చేస్తుంటే మనందరికీ చాలా మందికి మిగిలిన యజ్ఞాలు ఎలా ఉన్నా కూడా పితృయజ్ఞం చేస్తుంటారు చాలా మంది కూడా. పితృయజ్ఞాల వల్ల కూడా పితృదేవతలు ఎప్పుడైతే తృప్తి చెందుతారో ఆ విధంగా వంశమునకు శాంతి చేకూరుతుంది. అందుకని ఎప్పుడైతే దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారో తద్వారా ఈ ప్రకృతి ఫలాలన్నీ కూడా మనకు అందేటువంటి అవకాశం ఉంది. చివరికి ఏంటంటే యజ్ఞ నిర్వహణ ద్వారా ఎప్పుడైతే మనము భగవత్ ప్రీత్యర్థమై యజ్ఞ నిర్వహణ చేస్తామో అది మిగిలిన భౌతికమైనటువంటి మన దేహానికి అవసరమైన వనరులను అందించడమే కాక చివరకు మనల్ని భవబంధాన్ని నుంచి కూడా ముక్తి కలిగజేస్తుంది. భవబంధం కాకుండా కేవలము యజ్ఞం అన్నది మన కోసమే ఆచరించేటువంటి పరిస్థితి కనుకుంటే మనల్ని మరింత బంధించేటువంటి అవకాశం ఉంది. అందుకనే వేదాలు ఏమని చెప్తున్నాయంటే శిలా ప్రభుపాద భాష్యంలో వివరించారు మనకి. ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో ధ్రువాస్మృతి, స్మృతిని లంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని వేదములు చెప్తున్నాయని శిలా ప్రభుపాద భాష్యంలో వివరించారు అనమాట. అంటే యజ్ఞము ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమవుతాయి. పవిత్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనుజుని స్థితి పవిత్రమవుతుంది. మనుజుని స్థితి పవిత్రమవడం ద్వారా బుద్ధిలో ఉండేటువంటి సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి. అవి ఎప్పుడైతే బుద్ధిలో ఉండేటువంటి సూక్ష్మ గ్రంథులు పవిత్రమవడం ద్వారా స్మృతి పవిత్రమవుతుంది. ఎప్పుడైతే స్మృతి పవిత్రమవుతుందో మనుజుడు మోక్ష మార్గం గురించి ప్రయత్నించేటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు. అందుకని అన్నిటికన్నా కూడా ఆహార శుద్ధి మొట్టమొదటి మనకి అన్ని ఇంద్రియములని మనం కంట్రోల్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కానీ మనంతటా మనం సులభంగా కంట్రోల్ చేయగలిగిందంటే ఆహారం అంటే మనం తీసుకునేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని మనం నియంత్రించుకోవచ్చు. తద్వారా మిగిలిన ఇంద్రియములన్నీ కూడా వాటి యొక్క శక్తిని అవి మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం సత్వశుద్ధిని ఇస్తుందో తద్వారా మనం భక్తి భావంలో కూడా మరింత ఉన్నతంగా వెలిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఉన్నతమైనటువంటి కృష్ణ భక్తి భావనే నేటి సమాజానికి అత్యంత అవసరమైనటువంటి విషయము. ఎందుకంటే అన్ని యజ్ఞముల యొక్క లక్ష్యము భగవానుడైనటువంటి తెలియవలసినటువంటి జ్ఞానము అందరికీ ఎంతో ఉపకారమైనటువంటిది అనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అనమాట. తర్వాత 12వ శ్లోకంలోకి వెళ్దాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దాత్తాన ప్రదాయేభ్యః
यों भुक्तेस्तेन एव सः। हरे कृष्ण माताजी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे इष्टान् कृष्ण। भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः। భావం శరప్రభు. వివిధ జీవనావశ్యక్యములను మనగూర్చు దేవతలు యజ్ఞము చే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీను వసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే ఎగును. హరే కృష్ణ. వివిధ జీవన అవసరాలను వనగుర్చేటువంటి దేవతలు యజ్ఞము చే సంతృప్తి చెంది మీకు కావలసినవన్నీ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? మానవులకు ఇస్తారు అన్నమాట. ఎవరిస్తారు? దేవతలు ఇస్తారు మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా. వాటిని ఆ దేవతలకు అర్పించకుండా ఎవరైతే దేవతలకు ఇవ్వమని ఎవరు చెప్పారు? భగవానుడు చెప్పారు. అంటే దేవతల ద్వారా మనకి భగవంతుడికి చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేర్చారా? ప్రత్యక్షంగా మనకి భగవంతుడికి మధ్యలో దేవతలు ఉన్నారు కాబట్టి. ఎందుకు ఉన్నారు? మన భౌతికమైనటువంటి అవసరాలన్నిటినీ కూడా మనం ఏదైతే భగవద్భక్తి మార్గంలో ప్రయాణించడానికి సాధన చేయడానికి అవసరమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నీ ఏర్పాటు చేసేటువంటిది దేవతలు కాబట్టి ఆ దేవతలకి తృప్తి కలిగిస్తూ వారి ద్వారా మనము భగవంతుడిని సేవించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని ఇప్పుడు జీవనానికి అవసరమైన వాటిని సమకూర్చుటకు దేవదేవుడైన విష్ణువు చే దేవతలు నియోగించబడ్డారనే విషయం మనం చెప్తున్నాం. వారిని విధిగా యజ్ఞముతే సంతృప్తి పరచాలి. ఆయా దేవతల కొరకు పలు విధాలైనటువంటి యజ్ఞాలు వేదాల్లో చెప్పబడ్డాయి. ఒక్కొక్క దేవతలకు సంబంధించిన యజ్ఞాలు అని ఏ దేవతలకు ఎటువంటి యజ్ఞం చేయాలనేది కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. కానీ అంతిమంగా అవన్నీ కూడా దేవదేవునికే అర్పబడతాయి. అంటే కేవలం ఏంటంటే ఆ దేవతలు ఎవరైతే మన నుంచి ఫలం తీసుకుంటారో యజ్ఞ హవిస్సు తీసుకుంటారో వాళ్ళు నేరుగా మళ్ళీ భగవంతుడికి చేరవేసేటువంటి అంటే ఒక విధంగా ఏంటంటే దేవతలు అంటే ఎవరో కాదండి, మానవులుగా వచ్చినటువంటి వాళ్ళే వారు చేసినటువంటి పుణ్యకర్మల ఫలంతో తర్వాత దేవతల అవతారం వచ్చి దేవతల రూపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనలో కూడా ఎవరైనా సరే తర్వాత జన్మలో ఉత్తమమైనటువంటి భక్తులు ఈ సత్సాంగత్యంలో భక్తులు మరు జన్మలో తాము ఈ జన్మలోనే భగవంతుని చేరగలిగితే అదృష్టవంతులు. చేరలేకపోతే అంటే వాళ్ళ పుణ్యఫలం కారణంగా దేవతలుగా మారేటువంటి అవకాశం వస్తుంది అనమాట. ఏ లోకంలో దేవతలైనా కావచ్చు, వారి వారి కర్మ ఫలాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. ఆ దేవతలు భగవంతుడికి మనకి మధ్యలో ఒక వారధిగా ఉండేది. మనం ఇచ్చేటువంటి హవిస్సులని వాళ్ళు తీసుకెళ్లి భగవంతుడికి అర్పిస్తారనమాట. అయితే శిలా ప్రభుపాద చెప్తున్నారు, ఇది ఎప్పుడు అంటే శ్రీకృష్ణ భగవాను గురించి తెలియని వారికే ఈ యొక్క దేవతల యజ్ఞాలు ఆదేశించబడ్డాయి. అంటే కేవలం అంతవరకే తెలుసుకొని అంతవరకే ఆచరించేటువంటి పరిధి మాత్రమే. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి భగవానుతో నేరుగా ప్రత్యక్ష లేదా గురువు ద్వారా సంబంధం ఏర్పడిందో అటువంటి వాళ్ళు నేరుగా భగవంతుని తమ యొక్క యజ్ఞ హవిస్సును అందించవచ్చు. అయితే మానవుని యొక్క వివిధ గుణాలను అనుసరించి వివిధ యజ్ఞాలు వేదాల్లో చెప్పబడ్డాయి. అంతేకాదు వివిధ దేవతల అర్చనలు కూడా అదే విధంగా గుణాలను అనుసరించి ఉంటాయి. మనం కూడా ఏంటంటే మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో వారు ఒక్కొక్క దేవతని ఇష్టదైవంగా ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆ గుణ రూపేణ అనమాట. ఆ గుణాన్ని బట్టి ఆ యొక్క ధర్మాన్ని బట్టి అవసరాన్ని బట్టి. వాస్తవానికి ఇప్పుడు కనుక మనం చూస్తే భగవంతుడు అంటే ప్రేమ ఉండాలి, భక్తి అంటే భయం ఉండకూడదు. భక్తి అంటే భయం ఉండాలి మనకి. కానీ ఇది రివర్స్లో అనమాట. మనకి ఏం చేస్తుంటే మనకి భక్తి ప్రేమ ఎందుకంటే భగవంతుడి మీద భయంతో ఉంటుంది చాలా మందికి అనమాట. ఆయనకి నివేదన చేయకపోతే ఏమవుతుందో, ఆయన నామస్మరణ చేయలేకపోతే బలానా వ్రతం చెప్పాడు కాబట్టి బలానా వ్రతం చెప్పింది కాబట్టి ఈ వ్రతం చేయటం వల్ల ఈ ఫలం ఉంటుంది. కానీ ఆ వ్రతం చేయకపోతే ఫలం రాదేమో, వ్రతం చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం జరుగుతుందేమో, ఇదే ఆలోచనలో మనుషులంతా కూడా తిరుగుతున్నారు. అంటే తాత్కాలికమైనటువంటి అవసరాలు, తాత్కాలికమైనటువంటి కోరికలను సంతృప్తి చెందే విషయంలోనే మానవుడు ఎప్పుడు తలకిందులు అవుతుంటాడు తప్ప ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క ధామానికి తిరిగి వెళ్ళాలా, మరలా ఇటువంటి వ్రతాలు చేసేటువంటి పూజలు అర్చన చేసేటువంటి అవకాశం లేకుండా నేరుగా భగవంతుని లోకంలో ఉండి భగవంతుని సేవించుకునేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేయవచ్చు అనే జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందంటే శిలా ప్రభుపాద లాంటి భగవద్భక్తుల యొక్క వారి యొక్క భాష్యం ద్వారా, వారు ఇచ్చినటువంటి ప్రవచనముల ద్వారా
ఆయన యొక్క భక్తులు ఇచ్చినటువంటి ఆశీస్సుల ద్వారా, వారి యొక్క వాక్కు ద్వారా మనకి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద చెప్తున్నంటే, ఇటువంటి యజ్ఞాచరణ ఏదైతే వేదముల్లో చెప్పబడినటువంటి యజ్ఞాచరణ ఏదైతే ఉన్నదో అది కేవలము కృష్ణ భక్తి భావన స్థితిలో లేని వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప, కృష్ణ భక్తి భావనలా ఉన్న వారందరూ కూడా శుభ్రంగా నవవిధ భక్తి మార్గాల ద్వారా నేరుగా స్వామిని యజ్ఞ పురుషుడిగా, భగవంతుని అంతిమ లక్ష్యంగా, మార్గంగా మనము ఆయన్ని సేవించవచ్చు అని చెప్తున్నారు అనమాట. గుణాలను అనుసరించి కూడా ఆ వ్యక్తి యొక్క అర్చనలు, ఆరాధన విధులు ఉంటాయని శిలా ప్రభుపాద చెప్తూ, ఉదాహరణకి ఒక మాంస భక్షకులకు ప్రతి యొక్క ఘోర రూపమైన కాళికాదేవి పూజ ఆదేశింపబడింది. వాళ్ళు ఏం చేస్తారంటే కాళికాదేవిని ఆశ్రయించి తద్వారా కేవలము తమ ఇంద్రియ తృప్తి కోసము వారు ఒక జంతు బలి ఇచ్చేదను, దాన్ని కనుక దాన్ని ఆహారంగా స్వీకరిస్తుంటాం. అది మేమేదో కాళికాదేవికి నివేదన చేసాం, కానీ యాక్చువల్గా అక్కడ కనుక మనము కనుక మంత్రోచ్చారణ కనుక చూస్తే, వాస్తవంగా వేదములలో చెప్పబడినటువంటి మంత్రోచ్చారణ కనుక వారు పఠించి కనుక చేస్తే, మాంసహ అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే నాతో కలిపి, నేను కూడా అనేటువంటి అర్థం వస్తున్నమాట. అంటే ఎప్పుడైతే ఈ జంతువుని బలి ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసి జంతువుని బలి ఇస్తారో, ఇప్పుడు నేను తప్పనిసరి పరిస్థితుల్లో, ఇది మర్చిపోకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జంతువుని నేను బలి ఇచ్చి ఆహారంగా తీసుకుంటున్నాను, మరు జన్మలో నేను తప్పనిసరిగా ఈ యొక్క జంతు రూపాన్ని పొంది ఆ జంతువుకి ఆహారంగా మారుతాను అనేటువంటి ప్రణామం చేసి, అటువంటి ప్రమాణం చేసి ఆ బలి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఇది వేదముల్లో చెప్పినటువంటి మంత్రాల ప్రకారం చేస్తే, కనీసం ఏంటంటే అటువంటి మంత్రోచ్చారణ చేసి బలి ఇస్తే కనీసం మరు జన్మలో ఆ జంతు రూపాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అది కూడా చేయకుండా కనుక జంతు బలి చేస్తే తర్వాత మరింత కఠినమైన నీచమైనటువంటి జన్మ పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని మాంస అనే పదం యొక్క అర్థం ఏంటంటే నాతో నేను కూడా అనేటువంటి అర్థం వస్తుంది మన సంస్కృతం నుంచి. శిలా ప్రభుపాద చెప్తున్నారు, అయితే అంటే సత్వగుణంలో ఉన్న వారికి, ఇది తమో గుణంలో ఉన్నవారు చేసేటువంటి పని, కానీ సత్వగుణంలో ఉన్న వారికి ఉద్దేశించబడిన యజ్ఞం ఏంటంటే ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క దివ్య అర్చన ఉద్దేశించబడింది. ఈ యజ్ఞాలన్నీ కూడా క్రమంగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటకే. అందుకే వాస్తవానికి అంటే గృహస్థుకి పంచమహాయజ్ఞాలు అని చెప్పడం జరిగిన శిలా ప్రభుపాద భాష్యంలో మంచిగా ఇస్తారు అనమాట. పంచమహాయజ్ఞాలు 5 యజ్ఞాలు అనమాట గృహస్థుకి నిర్దేశించబడ్డాయి. అవేంటంటే బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞం అనేటువంటివి అనమాట. నృయజ్ఞం అంటారు, లేకపోతే అతిథి యజ్ఞం అనమాట. సో ఆ విధంగా 5 రకాలైనటువంటి పంచమహాయజ్ఞములు గృహస్థుకు నిర్దేశించబడ్డాయి. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే వేదాధ్యయనము, రామాయణ భాగవత గ్రంథాలను పఠించడము, అంటే భగవద్గీత, భాగవత, భారత ఇటువంటి రామాయణ ఇతిహాసాల పఠనం అనమాట. అంటే ఇవన్నీ కూడా వేదములకు ప్రతిరూపములే కాబట్టి తద్వారా వేదాధ్యయనం ప్రముఖంగా ప్రసాదించబడింది. అంటే వేదముల ద్వారా తెలుసుకునేటువంటి బ్రహ్మము, భగవాను తెలుసుకోవటమే వేదముల యొక్క అంతిమ లక్ష్యం కాబట్టి ఇది బ్రహ్మయజ్ఞం అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనము భగవద్గీత అధ్యయనము, మనం శ్రవణ యజ్ఞం, సంకీర్తన యజ్ఞం, స్మరణ యజ్ఞం చేస్తున్నామో ఇది కూడా బ్రహ్మయజ్ఞంలో భాగమే. తర్వాత దేవయజ్ఞం చెప్పబడింది. అంటే ఆజ్యము, లాజలు అంటే వాటితో దేవతల ప్రీతికై హోమం చేస్తుంటాము. అనేక సందర్భాల్లో మనం ఏంటంటే అనేక హోమాలు చేసేటువంటి షోడశ సంస్కారాల సందర్భంగా అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, అంటే 16 సంస్కారాలు జీవికి జరుగుతాయి కదా. ఈ 16 సంస్కారాలు జరిగేటప్పుడు ఆయా పరిస్థితులను బట్టి అనేక యజ్ఞాచరణలు ఆయా దేవతల ప్రీతి కోసం జరపడం జరుగుతుంది అనమాట. అలాగే తర్వాత ఏంటంటే మూడవది ఏంటంటే పితృయజ్ఞము అంటారు. అంటే ఏదైతే పితృదేవతలు అంటే తమ పితరులు, అంటే తాత ముత్తాతలు చనిపోయిన తండ్రి తాత ఎవరైతే వారి యొక్క లేకపోతే తల్లి, మాతామహులు, పితామహులు వీరందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణించిన సందర్భంగా చేసేటువంటి కర్మాచరణ ఏదైతుందో వేదముల ద్వారా చెప్పబడినటువంటి శ్రాద్ధం కానీ తర్పణం కానీ, తద్వారా ఏమవుతుంటే ఆ యొక్క పితృదేవత లోకం ఉంటుంది అన్నమాట. మనం ఏ విధంగా అయితే స్వర్గలోకము, నరకలోకము ఇవైతే ఉన్నాయో, నాగలోకం ఇట్లా, అలాగే పితృలోకం అనేటువంటి ఒక లోకం ఉంటుంది. అక్కడ దేవతలు ఉంటారు, వారిని పితృదేవతలు చెప్పడం జరిగింది అనమాట. మనం చేసేటువంటి పితృయజ్ఞముల ద్వారా ఆ దేవతలు ప్రీతి చెందుతారు. ఏ విధంగా అయితే ఇంద్రుడు, వరుణుడు, వాయువు వాళ్ళ ప్రీత్యర్థం చేస్తూ ఉంటామో అదే విధంగా పితృదేవతలు ప్రీత్యర్థం చేసేటువంటి యజ్ఞములే శ్రాద్ధములు లేక తర్పణములు వేయటం అంటారు అనమాట. తద్వారా వాళ్ళు ఎప్పుడు ప్రీతి చెందుతారో
వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రకాలైనటువంటి కర్మ వారికి నిర్దేశించిన రెండు రకాల పనులు. ఒకటేంటంటే ఆ వ్యక్తి చేసేటువంటి పితృకర్మలను అనుసరించి ఆ యొక్క వ్యక్తి వంశంలో అంతకుముందు ఎవరైనా సరే శరీరాన్ని వదిలేసి వారికి ఎటువంటి దేహము పొందని పరిస్థితుల్లో ఉంటే ఆ దేహాన్ని పొందించడానికి ఈ పితృదేవతలు ఏం చేస్తారంటే వీరు చేసేటువంటి కర్మాచరణ బట్టి వారికి దేహాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉండదన్నమాట. లేకపోతే వీళ్ళు పితృకర్మలు సరిగ్గా చేయకపోతే వాళ్ళు మళ్ళా పిశాచ రూపంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఇంకొకటి పితృదేవతలు చేసేటువంటి పని ఏంటంటే తమ వంశాభివృద్ధికి కూడా కారణం. ఎప్పుడైతే పితృదేవతలు తృప్తి చెందుతారో ఆ వంశం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే పితృదేవతలు తృప్తి చెందరో ఆ వంశం కనుమరిగేటువంటి వంశం నాశనమైనటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది పితృయజ్ఞం ద్వారా సాగుతుంది. అలాగే భూతయజ్ఞం, సకల భూతములకు దానములు ఇచ్చడం అనమాట. అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూతములు ఏవైతే ఈ భూతముల ద్వారా మనము మిగిలిన జీవరాశి అంతా ఏదైతే ఉన్నదో మనం ఏంటంటే ఎకో సిస్టమ్ అంటుంటాం కదా, ఎన్విరాన్మెంట్ లో పర్యావరణ సంబంధమైన విషయంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని యొక్క జంతుజాలములన్నీ కూడా అవన్నీ కూడా వాటి యొక్క జీవనం అవి గడపవలసిందే. ఏ ఒక్కదానికి ప్రమాదం జరిగినా మిగిలినవన్నిటి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మొక్కలు దెబ్బతింటే మొక్కలను ఆధారపడినటువంటి జీవరాశి మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రపంచమే నాశనమైనటువంటిది. అందుకని ఆయా భూతములకు ఏ భూతములకు ఎటువంటి దానం అవసరమై ఉంటుందో వాటిని ఇవ్వవలసిన అవసరంగా ఉంటుంది. దీన్ని భూత యజ్ఞం అంటారు. అంతేకాదు అతిథి యజ్ఞం 5వది. ఈ విధంగా 5 యజ్ఞాలు అన్నమాట. ఇంకా అతిథి యజ్ఞం గురించి నేను చెప్పేది ఏంటో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంటికి వచ్చినటువంటి అతిథులని భగవంతునితో సమానంగా సేవించేటువంటి అవకాశం అన్నమాట. సో ఆ విధంగా 5 పంచమహాయజ్ఞాలు గృహస్థుకు నిర్దేశించబడి మానవులకు అవసరమైన జీవనాధారాలు శ్రీకృష్ణ భగవాన్ ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ విషయం గుర్తుంచుకోవాలా. మనము దేనిని సృష్టించలేము. మనం ఏదో అనుకుంటాం కానీ నేను సృష్టిస్తున్నాను అనేటువంటి సృష్టించేటువంటిది ఏం లేదు. ప్రకృతిలో ఉన్నదాన్ని మనం వేరే మార్పు చేసి మనము దానికి వేరే పేరు పెట్టుకుంటాం తప్ప ఏది కావాలన్నా మనకి ఈ ప్రకృతి నుంచి రావాల్సిందే. మనం భుజించే ఆహారం కానీ సత్వగుణ ప్రధానులు అయితే ధాన్యము, ఫలాలు, కాయగూరలు, పాలు, పంచదార మొదలవన్నీ కూడా ప్రకృతి నుంచి రావాల్సిందే. మాంసాహారాల గురించి మాంసం ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఏది మానవుడు సృష్టించలేడు. కేవలము భగవంతుని యొక్క సృష్టి మాత్రమే, భగవంతుని ద్వారా ఇవ్వబడింది మాత్రమే. చివరికి ఉష్ణము, వేడి గాని, కాంతి గాని, నీరు గాని, వాయువు గాని ఇవి లేకపోతే అసలు జగత్తే లేదు, నడవదు, ప్రపంచం నడవదనే విషయం మనందరికీ తెలుసు అనమాట. ఇవి ఇచ్చింది ఎవరు? భగవానుడే. కృష్ణ భగవానుడు లేకపోతే సూర్యకాంతి లేదు, చంద్రకాంతి లేదు, వర్షం లేదు, గాలి లేదు, ఇవన్నీ ఏమి లేవు. కేవలం ఆయన ఇవ్వడం ద్వారానే ఇవి మనకి సమకూరినాయి. కాబట్టి వాటిని ఆధారం చేసుకుని మనం జీవనం పోతున్నాం. ఇన్ని వసతులు భగవానుడు మనం ఇచ్చినప్పుడు భగవానుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండక్కర్లేదు. ఈ ప్రకృతిని మొత్తం సృష్టించింది భగవానుడు ఎవరి కోసం? మన కోసం. ఎందుకోసం? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నిటినీ మనం సద్వినియోగం చేసుకుని తద్వారా భగవానుడిని సేవించేటువంటి అవకాశాన్ని మనం పెంపొందించుకొని మన సహజమైనటువంటి భగవంతుని యొక్క చైతన్యాన్ని మనలో జాగృతం చేసుకుంటామనే ఉద్దేశం తప్ప మనం వీటన్నిటిని ఎంజాయ్ చేయమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి ఉన్నాడు. ఒక యజమాని ఒకదానికి ఉద్యోగం ఇచ్చాడు. ఇస్తే ఏం చేస్తాడు? వాడు కూర్చోడానికి సరైన టేబుల్, వాడికి కూర్చోడానికి సరైనటువంటి చైరు, వాడికి వసతిగా ఉండటానికి ఒక కంప్యూటరు, వాతావరణం చల్లగా ఉండటానికి ఒక ఎయిర్ కండిషనరు, లేదు మధ్య మధ్యలో వాడు స్ట్రెయిన్ అయిపోతాడని చెప్పి వాడి కోసమని వాడికి మళ్ళీ సపోర్ట్ చేయడం కోసమే వాడికి పాలు, కాఫీలు, టీలు అందించేవాళ్ళు, తిండి అందించేవాళ్ళు, ఇట్లా రకరకాలైన ఏర్పాట్లన్నీ చేస్తాడనమాట ఒక యజమాని ఒక వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు. ఎందుకు చేస్తాడు? వాడు ఈ వనరులన్నిటి చేత ఇవన్నీ కూడా వాడికి ఎప్పుడైతే వాడికి ఇబ్బంది లేకుండా ఉంటుందో వాడి నుంచి మరింత ఎక్కువ భగవానుని ఆ యొక్క యజమానికి పని చేసి పెట్టేటువంటి అవకాశం వస్తుంది అనమాట. ఇప్పుడు భగవానుడు కూడా మనకి ఈ వస్తువులన్నీ ఎందుకు కల్పించాడంటే మనం మరింతగా భగవంతుని సేవలో భగవత్ ప్రీత్యర్థం మనం కర్మాచరణ చేస్తామని తప్ప ఈ యొక్క భౌతికమైనటువంటి భోగాలన్నిటినీ కేవలం మన సౌకర్యం కోసం, మన సుఖం కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం వాడి భగవంతుని పూర్తిగా మర్చిపోతామనేటువంటి విషయం కాదనమాట. సో ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కర్మాగారాలు ఉన్నాయి. కర్మాగారాలకు కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవి లోహం కానీ, గంధకం కానీ, పాదరసం కానీ, నీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏవైనా సరే భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి కదా. భగవంతుని ఇచ్చిన సృష్టిని మనం కొంచెంగా మార్పు చేసుకొని మనకి అనువుగా మార్చుకున్నాం.
చిట్ట చివరికి అది వచ్చింది భగవంతుని ఇచ్చినటువంటి సృష్టి నుంచి, ప్రకృతి నుంచే. కాబట్టి ఏది ఇచ్చినా కూడా భగవంతుని ప్రీత్యర్థం చేయాలి, తప్పనిసరిగా ప్రీత్యర్థం చేయాలి. ఆ విధంగా ఇచ్చిన వనరులన్నిటినీ సద్వినియోగం చేసుకుని ఆనందంతో ఆరోగ్యవంతులై భగవంతుని యొక్క ఆత్మానుభవాన్ని గురించిన చింతించి తద్వారా జీవిత లక్ష్యమైన ముక్తిని సాధిస్తారని భగవంతుడు దేవతల ద్వారా మనకు ఇన్ని వసతులు సమకూరుస్తున్నాడు. అందుకనే అటువంటి జీవితం యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? యజ్ఞ నిర్వహణ ద్వారా లభిస్తుంది. ఆ యజ్ఞ నిర్వహణ ఎవరి కోసం చేయాలా? భగవత్ ప్రీత్యర్థం చేయాలా. కానీ ఎందుకంటే మనిషి ఆ విషయాన్ని మర్చిపోయి ఇంద్రియ తృప్తికే ఎప్పుడైతే ప్రకృతిని తన వసతి కోసం దాన్ని దుర్వినియోగం చేసుకుంటాడో వాడు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. ఏ విధంగా అయితే ఉద్యోగి ఇచ్చిన ఉద్యోగాన్ని, వస్తువులన్నీ ఇచ్చిన ఉద్యోగాన్ని ఆ ఉద్యోగి తన సద్వినియోగం చేసుకుంటే, తనకు దుర్వినియోగం చేసుకుంటే, తన కోసం దుర్వినియోగం చేసుకుంటే వాడు ఉద్యోగం నుంచి బయటపడతాడు. వాడిని జైల్లో కూడా వేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే అది యజమాని కోసం తను ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో, ప్రీత్యర్థం చేస్తున్నాడో, ఆ యజమానికి సరైనటువంటి ప్రతిఫలం ఇచ్చున్నాడో అప్పుడు ఆ యజమాని కూడా తృప్తి చెంది వీడిని మరింత బాగా చూసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవానుడు ఇచ్చిన వనరులన్నిటినీ మనము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క భావనలో, భగవంతుని యొక్క కృష్ణ భక్తి భావనలో ముందుకెళ్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క భౌతికమైనటువంటి బంధాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఏంటంటే ఇచ్చిన వనరులన్నింటినీ మనము దోచుకొని చేసే దొంగలాగా అవుతాము. అంటే ఎటువంటి జీవిత లక్ష్యం లేని చోరులు చేయి నిండి ఉన్న సంఘము ఎప్పటికీ కూడా సుఖవంతం కాదు. దొంగతనం చేసిన వాళ్ళం అవుతాం. ఇచ్చిన వనరులను దుర్వినియోగం చేస్తే, ఆ దొంగతనం చేస్తే ఎప్పటికైనా శిక్షింపబడతాము. సమాజం అంతా దొంగలతో నిండిపోతే ఆ సమాజం ఎప్పటికి కూడా సుఖంగా ఉండలేదు. అందుకని యజ్ఞాన్ని అయితే ఏంటంటే యజ్ఞం ఎలా ఆచరించాలో చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఏంటంటే కలియుగంలో ఆచరించడానికి సులభమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించడానికే చైతన్య మహాప్రభు మనకి సంకీర్తన యజ్ఞాన్ని అంగీకరించారన్నమాట. అందుకని కృష్ణ భక్తిని అంగీకరించగలిగిన ప్రపంచ జనులు ఎవరైనా సరే ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని చాలా సులభంగా చేయవచ్చు. అందుకే ఆయన అన్నమాచార్య వారు అంటే వెల సులభము ఫలం అధికం అన్నమాట. చేసేటువంటి విధానం చాలా సులభమైనటువంటిది. కేవలం హరే నామ హరే నామ హరే నామే కేవలం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతే అయిపోయింది. ఒక్క 16 అక్షరాల 16 పదాల మంత్రోచ్చరణ ఇంతకు మించినటువంటి సంకీర్తన యజ్ఞం ఇంకోటి లేదనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. మూడో అధ్యాయం 11వ శ్లోకం. యజ్ఞశిష్టాన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంచాత్మకారణాత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞశిష్టాసి నః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. భావం: యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్న వారు కేవలము పాపమునే భుజించుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధం చేసుకున్న వారు కేవలము పాపమునే భుజింతురు. సో భగవంతునికి నివేదించిన ప్రసాదం మాత్రమే తినటానికి అర్హమైనది, తినటానికి యోగ్యత ఉన్నది, తినగలిగింది, తినవలసింది తప్పనిసరిగా, వేరే మార్గం లేదనమాట. ఎప్పుడైతే భగవంతునికి నివేదించిన ఆహారం తీసుకున్నామో అదేంటంటే సమస్తమైనటువంటి వేదముల ద్వారా చెప్పబడినటువంటి నిర్దేశించబడినటువంటి విధులన్నిటికీ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి అనమాట. తప్పనిసరిగా తమ ప్రీతి కోసం కాక చేసేటువంటి ఆహారం కూడా భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేసేటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకనే భగవద్భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని ప్రీత్యర్థమే చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి పనిని కూడా వారు భగవద్ దృష్టితో చూస్తారనమాట. అందుకనే బ్రహ్మ సంహితలో శ్లోకంలో చెప్పబడింది, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైనా సంత సదైవ హృదయేషు విలోకయంతి. విశుద్ధమైన భక్తిని తన కనులకు పూసుకున్న జీవుడు దేవదేవుని సదా తన హృదయమునందు చూడగలడు. అంటే తాను ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి ఆలోచించినా దానన్నిటికీ కూడా భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
దాని ద్వారా చేరవలసిన లక్ష్యమైనటువంటి భగవంతుడిని గుర్తు చేసుకుంటుంటాడు. అందుకని భగవద్భక్తుడు ఎప్పుడు కూడా అని సత్పురుషుడు అని పిలువబడటం జరుగుతుందని శిలా ప్రభుపాద చెప్తాను అనమాట. ఎందుకంటే భగవద్భక్తులు ఎప్పుడు కూడా దేవదేవునికి ప్రేమతో అర్పించకుండా ఏది కూడా స్వీకరించరు. అంతేకాకుండా భక్తులు ఇందాక చెప్పుకున్నట్టు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం వంటి భక్తి మార్గాల ద్వారా నిరంతరము భగవంతుని యొక్క ప్రీత్యర్థమే కర్మాచరణ చేస్తుంటారు, యజ్ఞాచరణ చేస్తుంటారు, యజ్ఞం చేస్తూ ఉంటారు. అంటే తాము ఏమి చేసినా కూడా దానితో గల భగవత్ సంబంధాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా తాము ఏ కర్మాచరణ చేసినా దీనికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దీనికి భగవంతునితో కనుక సంబంధం లేకపోతే నేను దీనికి నుంచి చేయవలసిన అవసరం లేదు అనేటువంటి స్పృహ కలిగి నిరంతరము భగవంతుని గురించి చేస్తారు అన్నమాట. అట్టి యజ్ఞాలు వారికి సదా భౌతిక పాపం నుండి దూరం చేస్తాయి. ఎప్పుడైతే అటువంటి కర్మాచరణ చేస్తూ ఉంటామో అటువంటివన్నీ కూడా భౌతికమైనటువంటి పాపాల నుంచి దూరం చేస్తుంటాయి. వారు తమ ఆనందం కోసం కాక భగవత్ ప్రీత్యర్థం కోసమే ఆహారం తీసుకుంటుంటారు. ఎప్పుడైతే తమ ఆనందం కోసం ఆహారం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా దొంగలు అవుతారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంతేకాదు, అవడమే కాదు, భగవంతునికి అర్పించకుండా తీసుకున్న పాపం ద్వారా వాళ్ళు సర్వ పాపాలను భుజించిన వాళ్ళు అవుతారు. వాస్తవానికి ఏంటంటే తెలుగులో భగవంతునికి నివేదించిన ఆహారాన్ని ప్రసాదం కాదు, భగవంతునికి నివేదించకుండా తినే ఆహారాన్ని చండాలం అని సంబోధిస్తారు. మనకి పెద్దవాళ్ళందరూ పూర్వీకులు చెప్తుంటారు మన చండాలం అంటే మలంతో సమానం, అంటే మలం అనమాట. దానితో సమానమైనది భగవంతుడికి నివేదించిన ఆహారం ఏదైనా సరే అని చెప్తారు అనమాట. అంతేకాదు, ఇది మనం ప్రకృతి నుంచి తీసుకున్నాం కాబట్టి, ఏదైతే ప్రకృతి నుంచి తీసుకున్నామో దాన్ని భగవత్ అర్పితం చేయాలి కాబట్టి దాన్ని అర్పించకుండా మనంతట మన సొంతానికి వాడుకుంటున్నామంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మనం దొంగలమే అవుతాము. అందుకని దొంగ పాపి అయినటువంటి మనిషి ఆనందంగా ఎలా ఉంటాడు, ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థం చేయము కర్మాచరణ, ఆ కర్మాచరణ ద్వారా పాప ఫలం పెరుగుతుంటుంది. పాప ఫలం పెరిగే కొద్దీ భౌతిక సుఖశాంతులు కూడా మనకి దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని భౌతిక సుఖశాంతుల నుంచి కూడా మనము అంటే మనం ఏమి చేస్తున్నా సంకీర్తన యజ్ఞంతో ప్రసాదం తయారు చేయని పని చేయని ఏం చేస్తున్నా భగవన్నామ స్మరణం ఎప్పుడు కూడా మనము మనసులో తలుచుకుంటూ ఇది భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాననే లక్ష్యంతో కనుక చేస్తే ఆటోమేటిక్ గా మనము మరింత మనం భక్తి భావనలో భగవంతుని యొక్క చైతన్యాన్ని జాగృతపరుచుకొని భక్తి భావనలో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో మనకి చాలా స్పష్టం చేస్తున్నారు అన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 14వ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. హరే కృష్ణ. మత చలనం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. భావం శీల ప్రభుపాద. జీవ దేహములన్నీను వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించు. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. హరే కృష్ణ ప్రభు. జీవదేహములన్నీ కూడా వర్షము వలన ఉత్పన్నమైనట్టు ధాన్యములపై ఆధారపడి జీవించడం. అన్నాద్ భవంతి భూతాని అంటే ఈ భూతములు జీవరాశి అంతా కూడా ఏదవుతుందో అన్నం మీద ఆధారపడింది. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాద్ అన్న సంభవ అంటే వర్షము వలన అన్నము పుడుతుంది అనమాట. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞాద్ భవతి పర్జన్యం, యజ్ఞము వలన వర్షం కలుగుతుంది. మరి ఆ యజ్ఞం ఏంటంటే కర్మ సముద్భవ అంటే కర్మాచరణ, విహిత కర్మ ఏదైతే మనము వేదముల ద్వారా చెప్పబడినటువంటి వర్ణాశ్రమ ధర్మముల ద్వారా చెప్పబడిన విద్యుక్త కర్మాచరణ ఏదైతే ఉన్నదో అది విహిత చెప్పబడినటువంటి కర్మము నుండి అదే యజ్ఞం, వేరే ఏం కాదు. అంటే మనకి ఏదైతే నిర్దేశించబడిందో వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి వేదముల ద్వారా నిర్దేశించబడిందో అటువంటి విహిత కర్మ చేయటం చెప్పబడినటువంటి కర్మాచరణే యజ్ఞం అనమాట. అటువంటి యజ్ఞము వలన వర్షం కలుగుతుంది. వర్షం వలన అన్నం సమకూరుతుంది అనమాట. ఆహారం, జీవరాశి పోషణకు అవసరమైన ఆహారం అంతా వస్తుంది. శిలా బలదేవ్ విద్యాభూషణ్
చెప్పబడినటువంటి భాష్యాన్ని శిలా ప్రభుపాద తమ భాష్యంలో ప్రస్తావించారన్నమాట. ఏ గతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యర్చత శేషమస్నంతి తేన తద్దేహ యాత్రాం సంపాదయంతి సే సంతః సర్వేశ్వరస్య యజ్ఞా పురుషస్య భక్తా సర్వకిల్బిషై అనాదికాల వివృద్ధై ఆత్మానుభవ ప్రతిబంధకైర్నఖిలై పాపై విముచ్యంతే అంటే యజ్ఞ పురుషుడని యజ్ఞభోక్త అని తెలియబడే శ్రీకృష్ణ భగవానుడు దేవతలందరికీ ప్రభు. దేహమునందలి వివిధ అంగములు దేహమునకు సేవ చేయు రీతి ఆ దేవతలందరూ కూడా భగవానుని సేవను కూర్చుదురు. ఇందాక ఏదో చెప్పుకున్నాము, ఒకవేళ మనం దేవత ప్రీత్యర్థం మనం యజ్ఞంలో హవిస్సు వేసినా దేవతల యొక్క బాధ్యత ఏంటంటే ఆ హవిస్సును తీసుకెళ్లి నేరుగా భగవంతునికి అందించవలసిన అవసరం ఉందన్నమాట. ఇంద్రుడు, చంద్రుడు, వరుడు వంటి దేవతల సృష్టి పరిపాలనకై నింపబడినటువంటి అధికారులైనందున వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములు నిర్దేశించుతున్నవి. ఎందుకంటే ఈ సృష్టి మొత్తము ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వారి ప్రీత్యర్థమే యజ్ఞం చేయవలసి ఉంటుంది. తద్వారా వారు ప్రియమునంది ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయటకు వలసిన గాలిని, వెలుతురుని, నీటిని అందించరు. ఎప్పుడైతే దేవతల ప్రీత్యర్థం యజ్ఞాచరణ చేశామో వారు వాల్సినటువంటి వనరులన్నిటిని కూడా సమృద్ధిగా ఇస్తారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని అర్చిస్తామో అతని అంగములైనటువంటి దేవతలు అప్రయత్నంగా పూజింపబడుతున్నందున ప్రత్యేకంగా ఆ దేవతను అర్చించలేదు. ఇది శిలా ప్రభుపాద మనకు చెప్పవలసిన విషయం. ఎప్పుడైతే దేవతలకు మించినటువంటి ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క యజ్ఞం ఎప్పుడైతే చేస్తున్నామో, భగవత్ ప్రీత్యర్థం మనం ఎప్పుడైతే యజ్ఞాచరణ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఏ విధంగా అయితే చెట్టు యొక్క మూలకి వేరు దగ్గర నీళ్లు పోస్తే ఆ చెట్టు మొత్తం నీరు ఎలా అందుతుందో, చిట్ట చివరి కొమ్మ దాకా ఆకు దాకా నీరు ఎట్లా అందుతుందో, అలాగే భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి యజ్ఞం వలన దేవతలందరూ కూడా తృప్తి చెందేటువంటి అవకాశం ఉంది. తృప్తి చెందుతారు, తప్పనిసరిగా తృప్తి చెందుతారు. తద్వారా మనకు కూడా మంచి వనరులు, వారి ద్వారా మంచి వనరులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకనే భగవద్భక్తులు ఈ వనరులన్నీ, ప్రకృతి ఇచ్చినటువంటి వనరులన్నీ తయారు చేసినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మొట్టమొదటిగా కృష్ణుడికి అర్పించి తద్వారా తరువాత మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారనమాట. తద్వారా ఏమవుతుంది, దేహము కూడా ఆత్మశుద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇందా చెప్పుకున్నాం కదా, ఆహార శుద్ధి అని చెప్పుకున్నాం కదా, ఒక శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో ధ్రువా స్మృతి, స్మృతిల్లంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. అంటే యజ్ఞము ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమవుతాయి. ఎప్పుడైతే ఆహార పదార్థాలు పవిత్రమైనటువంటి ఆహారం తీసుకున్నామో, పవిత్రమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా అటువంటి ఆహారం తీసుకున్న తర్వాత తద్వారా శరీరముల ఇంద్రియములన్నీ కూడా తృప్తి చెందుతాయి. ఇట్లా ఇంద్రియార్థములన్నీ తృప్తి చెందేటువంటి అవకాశం ఉంది. ఇంద్రియార్థములు ఎప్పుడైతే తృప్తి చెందుతాయో, శుద్ధి చెందుతాయో, తర్వాత దాని ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా శుద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే శరీరంలోని గ్రంథులన్నీ శుద్ధి చెందుతాయో దానిని ఆధారం చేసుకుని పరిశీలించండి, మనస్సు, బుద్ధి కూడా శుద్ధి చెందుతాయి. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి కూడా శుద్ధి చెందుతాయో అప్పుడు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మశుద్ధి కలిగితే అప్పుడు మనకి లక్ష్య శుద్ధి లభిస్తుంది. లక్ష్య శుద్ధి అంటే లక్ష్య సిద్ధి అంటే లక్ష్య శుద్ధి కూడా ఇంపార్టెంట్. మన లక్ష్య సిద్ధికి లక్ష్య శుద్ధి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాం, ఏ ఊరు వెళ్ళాలనుకున్నామో మనకు తెలిస్తే సులభమా ప్రయాణము, తెలియకపోతే సులభమా? తెలిస్తే సులభము. ఏ ఊరికి వెళ్ళాలనే విషయం ఎలా తెలుస్తుందంటే, మనము ఏ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామో తెలిస్తే అప్పుడు ఆ ఊరికి ఎందుకు వెళ్తున్నామో తెలుస్తుంది అనమాట. సో అట్లా విధంగా అప్పుడు మనం వెళ్ళేటువంటి మార్గము చాలా సులభమైపోతుంది. అలాగే మనం భగవంతుణ్ణి చేరాలి అనేటువంటి లక్ష్యాన్ని కనుక మనం పెట్టుకుంటే, ఆ లక్ష్యం సిద్ధించాలంటే మనకి లక్ష్యం శుద్ధి ఉండాలంటే మనకు క్లారిటీ ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఎక్కడికి చేరుకోవాలనుకుంటే భగవద్ధామాన్ని చేరుకోవాలనుకున్నాము. ఎందుకు చేరుకోవాలనుకుంటున్నామంటే భగవద్ధామాన్ని చేరించాలి. లక్ష్య సిద్ధి అనమాట. లక్ష్య శుద్ధి ఉండాలి. భగవద్ధామం ఎందుకు చేరాలనుకుంటే జన్మరాహిత్య ముక్తిని పొందటం కోసము భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలనుకుంటాము. ఎప్పుడైతే ఆ లక్ష్య శుద్ధి ఎప్పుడైతే ఉంటుందంటే ఆ ఉండటానికి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మనకి ఆత్మశుద్ధి చేతి క్లారిటీ వస్తుంది, మన లక్ష్య శుద్ధి వస్తుంది. ఆత్మ ఎప్పుడు శుద్ధి అవుతుందంటే ఇంద్రియములు, ఇంద్రియ సంబంధమైనటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవైతే శుద్ధపడతాయో
అప్పుడు మనకి ఆ లక్ష్యం మీద శుద్ధం వస్తుంది. ఇవన్నీ ఎలా శుద్ధపడతాయంటే శరీరం శుద్ధం అవడం వల్ల ఇవన్నీ శుద్ధపడతాయి. ఇవన్నీ శరీరం ఎప్పుడు శుద్ధి అవుతుందంటే ఆహార శుద్ధి ముఖ్యం అనమాట. అందుకని మన శరీరంలోకి వెళ్ళే ఆహారం అంటే కేవలం తినేది మాత్రమే అనుకోమాకండి, నోట్లో పెట్టుకునేటువంటి ఆటనే అనుకోమాకండి. ఎందుకంటే చెవుల ద్వారా శరీరంలోకి వెళ్ళే ఆహారము ఏదైతే అంటే శ్రవణ ఆహారం ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంటే. కన్నుల ద్వారా వెళ్ళేటువంటి ఆహారం ఏదైతే ఉందో మనం చూసేటువంటి విధానము, చూసే వస్తువు, చూసేటువంటి విషయం యొక్క ఆహారం కూడా కన్నుల ద్వారా నోట్లోకి వెళ్తుంది. ముక్కు ద్వారా వాసన ద్వారా కూడా శరీరంలోకి ఆహారం ప్రయాణం చేస్తుంది. అంటే మన శరీరం స్పర్శ ద్వారా కూడా ఆహారం మన శరీరంలోకి ప్రయాణం చేస్తుంది. ఇంద్రియములన్నిటి ద్వారా కూడా, జ్ఞానేంద్రియములన్నిటి ద్వారా ఆహారం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా శుద్ధి, ఎప్పుడైతే శుభ్రమైనటువంటివి, స్వచ్ఛమైనటువంటివి, భగవత్ సంబంధమైనటువంటివి మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంటాయో, చూసేవి, వినేవి, కనేవి, తినేవి, ఎప్పుడైతే చేసేవి ఇవన్నీ కూడా ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మన శరీరంలోకి పంపిస్తున్నామో తద్వారా ఆహార శుద్ధి, తద్వారా శరీర శుద్ధి, తద్వారా ఇంద్రియ శుద్ధి, తద్వారా చిత్తశుద్ధి, తద్వారా లక్ష్య శుద్ధి, తర్వాత చివరికి లక్ష్య సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని ప్రసాద స్వీకారంతో పూర్వ పాపాలన్నీ నశించి దేహం భౌతిక కల్మషాల నుంచి అతీతమవుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇది ప్రసాద స్వీకరణ ద్వారా. అందుకు ప్రసాదానికి అత్యంత ప్రాముఖ్యత. ఎందుకంటే అక్కడితో మొదలవుతుంది అనమాట మన శరీర శుద్ధి. మనం చేసేటువంటి ప్రయాణంలో మొదటి మెట్టు ఆహార శుద్ధితో మొదలవుతుంది. ఏ విధంగా అయితే అంటువ్యాధి వస్తే రోగ నిరోధక ఔషధం అవసరం అవుతుందో మనల్ని కాపాడినట్లు, అదే విధంగా భగవంతునికి నివేదించిన ఆహారం ఏమిటంటే మన భౌతిక కోరికల నుంచి కూడా మనకు రక్షించేటువంటి అవకాశం ఉంది. కృష్ణ ప్రసాదం స్వీకరించమని వాడు ఏమవుతాడంటే పాప భారం పెరిగి 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 ఆ పాప ఫలాలను అనుసరించడం కోసం మరుజన్మలో శునకంగానో లేకపోతే శూకరంగానో పందిగానో దేహాన్ని తనంతట తానే సిద్ధం చేసుకుంటాడు మరుజన్మలో. ఎందుకంటే చండాల మలం తినేటువంటిది ఏంటి మనం చెప్పుకున్నాం ఇందాక, భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని మలం చండాలం అంటారు. చండాలం అంటే మలం అనమాట. ఆ మలం తినేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది, ఏ జంతువులకు ఉంటే ఒక శునకానికి శూకరానికి మాత్రమే అటువంటి స్థితి ఉంటుంది అనమాట. అందుకనే భగవంతునికి నివేదించిన ఆహారం తీసుకోవటం అన్నది మరుజన్మలో మనము ఒక కుక్క లేకపోతే పంది శరీరాలను సిద్ధం చేసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తున్నట్టే. వాస్తవానికి ధాన్యము, కూరగాయలు, ఫలాలు ఇవన్నీ కూడా మానవుడు భుజించగా వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఆ వ్యవసాయం సంబంధించినటువంటి మొక్కల నుంచి కానీ, కూరగాయల నుంచి కానీ, ఫలాల నుంచి కానీ వేస్ట్ ఏదైతే వస్తుందో ఇవన్నీ జంతువులకు ఆహారంగా అవుతుంది అనమాట. అందుకని బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా వర్షంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి పంటలు. కాబట్టి ఇవన్నీ కూడా వర్షములన్నీ కూడా ఎప్పుడైతే ఇంద్రాదేవతలచే ఇవ్వబడుతుందో, ఇంద్రుడు, వరుణుడు, వాయువు వీరందరి చేత ఇవ్వబడుతుందో తద్వారా వీళ్ళందరూ కూడా భగవంతుని సేవకులు. అటువంటి వారందరూ కూడా తృప్తి చెందితే చక్కటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. చక్కటి వర్షాలు పడితే చక్కని పంటలు పండేటువంటి అవకాశం ఉంది. చక్కని పంటలు పండితే చక్కని ఆహారం వచ్చేటువంటి అవకాశం ఉంది. చక్కని ఆహారం కనుక తీసుకుంటే చక్కని భగవత్ సేవలో మనం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక సైకిల్ అనమాట. అందుకని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది కాబట్టి అందులో మనము కూడా ఒక పాయింట్ గా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చక్రంలో, ఆ చక్రంలో మన యొక్క ప్రాధాన్యత విశేషంగా ఉంది కాబట్టి. ఎందుకంటే అటు భగవంతుడు ఇచ్చినటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకుంటూ భగవత్ సంబంధమైన విషయంలో మనం పురోగమిస్తూ మరలా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు కూడా మనము వారికి యజ్ఞ రూపంగా నివేదించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క ప్రాసెస్ లో, ఈ యొక్క చక్రంలో ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తున్నాం కాబట్టి దాన్ని ఎంతో శ్రద్ధతో, భక్తితో భగవత్ సేవగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ యజ్ఞం మొత్తం సంపూర్ణంగా చెందాలంటే సంకీర్తన యజ్ఞానికి మించినటువంటి యజ్ఞం మరొకటి లేదు అని శిలా ప్రభుపాద తమ భాషలో తెలియజేస్తామట. అక్కడ ఈ శ్లోకంతో నేను ఇవాళ ఆపుతున్నాను. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాల్లో మీరు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకంలోని లాస్ట్ లోని ఇక్కడ కృష్ణవర్ణం దశాకృష్ణం సాంగో పాంగాస్త పార్షదం అనే శ్లోకం కింద ఉన్న భాష్యంలో ప్రభుజీ కలియుగమునందు చిన్న డౌట్ ప్రభుజీ. కలియుగమునందు మేధా సంపత్తి కలిగిన మనుషులు పార్షదులతో కూడి ఉండెడి భగవానుని సంకీర్తన యజ్ఞముతే పూజింతురు.
పార్షదులు అంటే చతుర్వ్యూహమా మా ప్రభుజీ? మాతాజీ పార్షదులు అంటే ఏమన్నారు? పార్షదులు అంటే చతుర్వ్యూహమా? కాదు మాతాజీ, పార్షదులు అంటే సహచరులు అంటే సహచరులు మాతాజీ. సహచరులు అంటే పార్షదులు ఎవరు అంటే ప్రభుజీ? అందుకే నాకు అర్థం అవ్వలేదు. పార్షదులు అంటే ఏ ఓకే, సహచరులు? ఒక విధంగా ఏంటంటే సత్సాంగత్యం అనమాట. భగవానుని పార్షదులు, భగవానుడితో కూడినటువంటి మనుజులు. పార్షదులు. మనుజులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్షదులతో కూడి ఉండడు భగవాను. పార్షదులతో భగవానుని అంటే ఏ పార్షదులు? ఎస్ మాతాజీ, ఇప్పుడు మనము శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర మనం చెప్పుకుంటున్నామా పంచతత్వము. ఆ, ఆ, ఇక్కడ ఇక్కడ అంతేనా చైతన్య ప్రభుజీ? మహాప్రభు గురించి ప్రస్తావించబడింది. ఈ శ్లోకంలో ఏంటంటే చైతన్య మహాప్రభు గురించి ప్రస్తావించబడింది అనేటువంటి మన ఆచార్యులు తెలియజేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో చైతన్య మహాప్రభుతో కూడి ఉండేటువంటి పార్షదులు సహచరులు ఎవరు? నిత్యానందుడు, పంచతత్వ దేవతలు, పంచతత్వం పంచతత్వ అద్వైత దేవతలు. ఆచార్యులు, ఉమ్, శ్రీవాసాది మరి గౌరభక్త బృందం. ఈ అవును బృందాన్ని మొత్తం ప్రభుజీ, మనము చైతన్య మహాప్రభు నామం చెప్పేటప్పుడు ఆ, చెప్తాం కదా ప్రభుజీ, అదేనా? అవును మాతాజీ, దాని అర్థం ఏంటి? నామానికి శ్రీకృష్ణ స్టార్టింగ్ లో చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద, అద్వైత అద్వైత, గదాధర అద్వైత శ్రీవాస. వీళ్ళు నలుగురు శ్రీవాసాది పార్షదులు గౌరవ. ఎవరికి? భగవానునికి. చైతన్య మహాప్రభుకి పార్షదులు ఎవరు? సహచరులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరితో కూడి ఉండేటువంటి సంకీర్తన యజ్ఞం అనమాట. ఆ విధంగా పూజింతురు ఎవరిని? భగవానుని నేరుగా సంకీర్తన యజ్ఞంతో పూజిస్తారు అనమాట. ఇప్పుడు అర్థమైంది వీళ్ళందరూ కూడా ప్రభుజీ. నామం చేసేటప్పుడు మనం 5గురిని తలిచి మళ్ళీ లాస్ట్ లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎవరో తలుస్తాం కాదు, కదా. ఎందుకంటే భగవానుతో నేరుగా భగవానుని సహచరులు, నేరుగా ఉండేటువంటి సహచరులు వాళ్ళందరూ కూడా. అవునవును. అవును. వాళ్ళను అవును. అదే ఎప్పుడైతే ఆ భగవంతునితో అర్థమైంది ప్రభుజీ. కూడినటువంటి సహచరుల నామాలను కూడా మనం జపిస్తూ సంకీర్తన యజ్ఞంతో పూజిస్తాం మనం ఎవరిని? భగవానుని అనమాట. ఎవరా భగవానుడు? చైతన్య మహాప్రభు, భగవంతుని యొక్క అవతారమైనటువంటి చైతన్య మహాప్రభుతో కూడిన సహచరుల్ని వారందరినీ తలుస్తూ మనము సంకీర్తన యజ్ఞంతో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంటే చైతన్య మహాప్రభు యొక్క రాకను, సంకీర్తన యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను, చైతన్య మహాప్రభు యొక్క రాకను, చైతన్య మహాప్రభుతో వచ్చినటువంటి సహచరుల యొక్క విశేషతను తెలియజెప్పేటువంటిది ఈ శ్లోకం. అందుకని శిలా ప్రభుపాద భాష్యంలో శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకాన్ని ప్రస్తావించారనమాట ఈ యొక్క 10వ శ్లోకం యొక్క భాష్యంలో. హోప్ క్లారిఫై అయింది అనుకుంటాను. హరే కృష్ణ. నేను ఇందాకే చెప్పి ఉండవలసింది క్లారిటీని, అప్పుడు నేను కొంచెం స్కిప్ అయ్యాను. అదే పార్షదులు అంటే ఏ పార్షదులు అన్నది నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ప్రభుజీ, ఇందాక మీరు చెప్పారు కదా, ఏదైనా మనం కృష్ణుడికి ఆఫర్ చేసే తినాలని. మరి వేరే వాళ్ళు ఆఫర్ చెయ్యరు కదా, మరి ఆ పాపం ఎలా పోతుంది? పాపం ఎక్కడికి పోదు, వాళ్ళతోనే ఉంటుంది. మరి ఎలాగా? వాళ్ళకి తెలియదు కదా. తెలియదు, అందుకనే తెలియదు కాబట్టే వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకు ఉంటుంది. మనం చెప్పాలా? వింటే సంతోషం, వినకపోతే మనం మార్చలేం కదా వాళ్ళని. సో అందుకని వాళ్ళు తప్పనిసరిగా ఆ పాపాన్ని పోగేసుకుంటూ ఉంటారు అనమాట. అనుభవించడానికి మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. అది ఎలా అంటే అది కూడా చెప్పడం జరిగింది ఇందాక భాష్యంలో. మళ్ళా జన్మ వాళ్ళకి ఏదైనా కుక్క రూపంలోనో పంది రూపంలోనో జన్మించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటుంది భగవంతుడికి నివేదించిన ఆహారం కాదు కాబట్టి రాబోయే జన్మని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు, పందిగానో కుక్కగానో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను సండే ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే భగవద్గీత 3వ అధ్యాయం 4వ శ్లోకాన్ని ఉదరిస్తూ ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకున్నాము. కర్మ చేయకుండా కర్మఫల ముక్తిని పొందలేరు, సన్యాసం ద్వారా సంపూర్ణత పొందలేరు. దీనికి ఆన్సర్ 2 అనేటువంటి విషయం చాలా మంది పెట్టారు. చాలా సంతోషం. ఆల్మోస్ట్ 33 మంది పెట్టారు. ఎక్సలెంట్. యాక్చువల్గా అంతమంది పార్టిసిపేట్ చేయటం. తర్వాత
మానవుడు కర్మ చేయడానికి గల కారణం ఏంటంటే భౌతిక ప్రకృతి త్రిగుణాలు పై రెండు కూడా సమాధానం, దానికి కూడా పై రెండు సమాధానం అనమాట. దానికి 26 మంది సరైనటువంటి సమాధానం పెట్టారు. చాలా సంతోషం అది. తర్వాత 3వ అధ్యాయం 6వ శ్లోకం మీద ఆధారపడి మనస్సు ఇంద్రియ అర్థములపై నిమగ్నమైన వాడిని ఏమంటారంటే కర్మాచారి అంటారా, ఇంద్రియాచారి అంటారా, మిథ్యాచారి అంటారా, సదాచారి అంటారా అంటే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కొంతమంది. మిథ్యాచారి చాలా స్పష్టంగా మిథ్యాచారి ఆన్సర్ దాన్ని చాలా స్పష్టంగా ఆ శ్లోకం యొక్క ఒకసారి శ్లోకం చూస్తే అర్థమవుతుంది అనమాట, చెప్పడం జరిగింది. తర్వాత 3వ అధ్యాయం 7వ శ్లోకాన్ని అత్యుత్తమ శ్రద్ధావంతుని అంటే కృష్ణ చైతన్యం నందు కర్మాచరణ చేసేవాడిని. కర్మాచరణ ఎలా ఉంటుందంటే మనస్సు చే ఇంద్రియ నిగ్రహము, భౌతిక బంధాలను అధిగమించటము, పై రెండు, దీనికి కూడా పై రెండు సమాధానం అనమాట. దానికి కూడా 30 మంది సమాధానం ఇచ్చారు, చాలా సంతోషం. అకర్మ కన్నను ఉత్తమమైనది, 3వ అధ్యాయం 8వ శ్లోకం, ఇవాళ కూడా దాన్ని మనం తెచ్చుకున్నాం. పరధర్మాచరణ, కర్మ సన్యాసము, విద్యుక్త ధర్మాచరణ. విద్యుక్త ధర్మాచరణ అకర్మ కన్నా ఉత్తమమైనటువంటి దాన్ని మనము ఆ యొక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పుకున్నాం. తర్వాత 9వ శ్లోకంలో మీద ఆధారపడి భౌతిక బంధం నుండి సదా ముక్తునిగా ఉండాలంటే ఏం చేయాలంటే విద్యుక్త ధర్మాన చేయాలా, విద్యుక్త కర్మను యజ్ఞంలాగా చేయాలా, యజ్ఞం విష్ణు ప్రీత్యర్థం చేయాలా, పైవన్నీయు యాక్చువల్గా వాస్తవమైనటువంటి ఆన్సర్ అనమాట. కొంతమంది యజ్ఞం విష్ణు ప్రీత్యర్థం చేయాలనేటువంటి కొంచెం డౌట్ లో ఉన్నారు, కానీ దానికి సరైన సమాధానం పైవన్నీ అనమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు కూడా పెడుతున్నారు కొంతమంది సమాధానాలు ఆన్సర్లు చెప్పిన తర్వాత. వెరీ గుడ్. సో తర్వాత ఏమైందంటే నేను రెస్పాన్సెస్ అడుగున్నాను. నేను చెప్పే క్లాసులో మీరు అందరూ కూడా చెప్తే బాగుంటుంది. అయితే మీరు అందరూ చెప్పేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నేనేం చేశానంటే నేను యాక్చువల్గా వాస్తవంగా ఒక లింక్ పంపించాను అనమాట. మీరు ఎప్పటికప్పుడు సమాధానం కనుక ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఏదైతే ఫామ్ ఒకటి పంపించానో చాలా కొద్ది మంది మాత్రమే దానికి సమాధానం ఇచ్చున్నారు. దానికి మళ్ళా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను గ్రూప్లో. ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని మీరందరూ కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే ఆ ఫీడ్బ్యాక్ నేను ఇప్పుడే చూస్తాను. చూసేసి ఉత్తమమైనటువంటి సమాధానాన్ని ఫీడ్బ్యాక్ ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ఉత్తమమైనటువంటి వాటిలో 5ని నేను సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసి తర్వాత మన శిక్షా గురువులతో మాట్లాడి ఉత్తమమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్రైజెస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. సో ఇప్పుడు గ్రూప్ మాతో చెప్పండి. ఈ ప్రతిస్పందన ప్రతి వారం ఇవ్వాలంటారా మీరు? అవును మాతాజీ. ఇవాళ క్లాస్ లో మీకు నచ్చిన పాయింట్ ఏమైనా ఉందా మాతాజీ? నాకు అన్నిట్లో ఆన్సర్స్ డిస్కస్ చేసి చాలా నచ్చింది. ఏదైతే అదే మాతాజీ, ఏది బాగుంటది అంటే ఇవాళ ఆల్మోస్ట్ లైక్ మనం 5-6 శ్లోకాలు చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ప్రతి వీక్ మనం అట్లా పెట్టాలంటారు. అది ఒకసారి ఇప్పుడే పెట్టమని చెప్తున్నాను. ఇప్పుడే పెడితే ఇప్పుడే చూస్తాను నేను అంటున్నా. ఓకే, ఇప్పుడే మీరు ఇవాళ క్లాస్ మీద మీ ఫీడ్బ్యాక్. కొంతమంది స్లైడ్స్ బాగున్నాయి, ఎక్స్ప్లెనేషన్ బాగుందని ఇచ్చారు. దానివల్ల నాకేం పెద్ద ఫీడ్బ్యాక్ హెల్ప్ ఏ ఉండదు. అయితే ఏంటంటే కొంతమందికి బాగా చక్కటి సమాధానం ఇచ్చారు. కృష్ణ భక్తి భావన స్థితి చేరడానికి పవిత్రీకరణ విధానం అవసరమైనటువంటిది. సన్యాసం ద్వారా సంపూర్ణత్వం పొందలేము, భక్తితో కనుక కలిపితే సంపూర్ణం అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. అలాగే కొంతమంది అంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి ఇట్లా పాయింట్ వైజ్ గా అట్ ద కరెంట్ వర్ణాశ్రమ వీ కెన్ అచీవ్ హైయెస్ట్ పర్పస్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మం ద్వారానే కృష్ణ ప్రేమను పొందవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. ఈ విధంగా అయితే సత్సాంగత్యం వల్ల అంతకుముందు మ్యాగ్నెట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ క్లాస్ లో. నేను ఇనుముకి అయస్కాంతానికి తేడా ఏంటంటే దానిలో ఉన్నటువంటి గుణాలు ఎట్లా ఉంటాయన్నది. దాన్ని ఏంటంటే సత్సాంగత్యం ద్వారా ఆ గుణాలను పవిత్రీకరించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అట్లా కొన్ని స్పెసిఫిక్ గా శరీర అలంకరణ మారడం కాదు, సంధించడం అంటే ఇంద్రియాలను నిగ్రహించడము. ఇట్లా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది అది. అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక ఇస్తే చాలా సంతోషం అన్నమాట. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్?
హరే కృష్ణ.